విషయం ఓకే సార్, ఒక్క నిమిషం. ప్రసన్న మేడం వెయిట్, నేను పిలుస్తాను మిమ్మల్ని. ఓకే సార్. మ్యూట్ ఆల్ చేయండి సార్. మ్యూట్ ఆల్ చేసి ప్రసన్న మేడం ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ప్రసన్న మేడం ప్లీజ్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా? మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చుంటారు. కంటిన్యూ సార్ కంటిన్యూ మీరు సార్. మ్యూట్ లో ఉండండి. సార్ ఓకే సూపర్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, ఇప్పుడు చెప్పండి మేడం ప్లీజ్. విఆర్ఓ సార్ అని మాల్యాద్రి సారు న్యూ జాయినింగ్ యాడ్ అయ్యి ఉన్నారు, ఒకసారి విష్ చేయరా? ఎక్కడి నుండి మేడం? కావాలి సార్. కావాలి నుండి మాలాద్రి సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. విజయ మేడం న్యూ జాయినింగ్ సార్, ఒకసారి విష్ చేయండి. విజయ మేడం వెల్కమ్ టు ద జూమ్. రమేష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. పక్కన న్యూ జాయినింగ్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, మనందరం కూడా విష్ చేసిన తర్వాత మ్యూట్ లో ఉండట్లేదు. సో మనకి మ్యూట్ లో ఉండట్లేదు అని అంటే మనం డిస్టర్బ్ అవడంతో పాటు అందరిని కూడా డిస్టర్బ్ చేస్తున్నాం. 1 by 1 విష్ చేసిన తర్వాత మ్యూట్ లో ఉండాలి. మనం మాట్లాడుకునే మాటలు ఎవరికి వినపడకూడదు, ఎందుకంటే మనం మామూలుగా మాట్లాడుకున్న అవి వేరే వాళ్ళకి వేరేలా అర్థం అవుతుంటాయి. కాబట్టి నా రిక్వెస్ట్, ఎప్పుడైనా కానీ జూమ్ లో ఎవరికి వాళ్ళందరం కూడా లీడర్స్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా డిసిప్లిన్ గా ఉండాలి. ఓకేనా? ఎవరం కూడా చిన్న పిల్లలు కాదు కాబట్టి. థ్యాంక్ యూ. డిలే చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి సార్, ఇవాళ జూమ్ యాడ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ టు ద వెస్టీస్ ఫ్యామిలీ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. ఆల్రెడీ ఉన్న లీడర్స్ అందరూ కూడా గమనించండి లీడర్స్, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఏం చేయలేము. ఆల్రెడీ 300 మెంబర్స్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అసలు వెస్టీస్ బిజినెస్ అంటే ఏంటి, వెస్టీస్ బిజినెస్ ఎందుకు చేయాలి, దీని గురించి మనం మాట్లాడుకుందాం సార్. ముందుగా నా పేరు కొత్త వాళ్ళకి ఆనంద్ సార్. ఈ బిజినెస్ లోకి రాకముందు నేను నా గురించి ఒక 2 minutes ఇంట్రడక్షన్ తీసుకొని ముందుకెళ్దాము. ఈ బిజినెస్ లోకి రాకముందు నేను మెడికల్ ఫీల్డ్ ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ ఓటీ ఫార్మ్స్ ఇన్ఛార్జ్ చేస్తూ అక్కడ చేసేటువంటి జాబ్ లో వచ్చే శాలరీ సరిపోక మళ్ళా ఆ జాబ్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి క్లినిక్ రన్ చేసేవాడిని. బట్ నాకు విచిత్రం ఏంటంటే జాబ్ లో వచ్చేదానికన్నా క్లినిక్ లోనే ఇన్కమ్ బాగా వస్తుండేది. సో 2 బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్లే క్రమంలో నాకు ఈ బిజినెస్ ఒక రాంగ్ అడ్రస్ ద్వారా ఒక బ్రహ్మే సార్ అనే వ్యక్తి ద్వారా నాకు ఈ బిజినెస్ పరిచయం అయింది. ముందుగా బ్రహ్మే సార్కి థ్యాంక్ యూ. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ బిజినెస్లు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి ఏంటి, ఈ క్లారిటీ అంతా కూడా సురేష్ సార్ దగ్గర తీసుకొని అప్పటికి దీన్ని డిసైడ్ అవ్వలేదు. సార్ నాకు చెప్పిన మాట ఏంటంటే, సార్ దీని గురించి అంటే ఈ బిజినెస్ గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ కావాలన్నా, ఈ బిజినెస్ ఏంటని మీకు అర్థం అవ్వాలన్నా కానీ కొన్ని మీటింగ్స్ కి ట్రైనింగ్స్ రమ్మన్నప్పుడు నేను స్టార్టింగ్ లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు సార్ ఈ మీటింగ్స్ ట్రైనింగ్స్, అర్థం అవుతుంది కదా దీంట్లో ఉండే సింపుల్ ప్రొడక్ట్స్ అన్ని వాడుకోవాలి, కొంతమంది చేత వాడించాలి, ఇది నా మైండ్ సెట్. ఎందుకంటే అప్పుడు ఈ బిజినెస్ నాకు అలా అర్థమైంది. కానీ ఎప్పుడైతే సార్ రిక్వెస్ట్ మేరకు కొన్ని మీటింగ్స్ తీసుకెళ్లాడో, ఆ మీటింగ్స్కి వెళ్ళినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు దాదాపు నా ఎక్స్పీరియన్స్ 9 నుంచి 10 సంవత్సరాల పైనే ఉంది మెడికల్లో. నేను చదువుకుంది బీఫార్మసీ బిఎస్సి చదువున్నాను, కొంత నాలెడ్జ్ ఉంది, బయట ఇన్కమ్ కూడా ఉంది, మంచి ఇన్కమే ఉంది. ఇటువంటప్పుడు నా మైండ్ సెట్ ఏంటంటే, కంఫర్ట్ జోన్ లో ఉన్నాను కదా, ఇంకా కొత్త బిజినెస్ ఏముంది, జస్ట్ పార్ట్ టైం గా చేద్దాం, ఏదో ఒక 2-3 నెలలు చూద్దాం, ఒక 5-6 నెలలు చూద్దాం, ఏదైనా ఇన్కమ్ వస్తే ముందుకెళ్దాం అనేటువంటి ఆలోచనతోటి దీన్ని స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నన్ను సార్ మీటింగ్స్కి రమ్మన్నాడో, ఒక మీటింగ్కి వెళ్ళినాక ఆ మీటింగ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, భూమి మీద డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ 95% 95% మంది వెతుక్కునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఒకటే దారిలో వెళ్తున్నాం, ఆ దారిలో డబ్బులు లేవు అని నాకు అర్థమైంది. నేను వెళ్ళే దారిలో లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. సో ఈ దారి మార్చుకునే అవకాశం మనకు ఉన్నా కానీ అది మనం ఎందుకు చూడలేదంటే వాటి మీద మనకు అవగాహన లేకపోవడం వల్ల ఇలా అవుతుందని నేను అక్కడ గ్రహించిన ఆ మీటింగ్ లో. ఎందుకంటే సార్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అసలు ఏం జరుగుతుంది అనేది. ఆ మీటింగ్కి వెళ్ళినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, చదువుతో సంబంధం లేకుండా
చాలా మంది అప్పుడు దాకా నేను సంపాదించి 80-90 వేలే గొప్ప అనుకున్న వ్యక్తిని 1,00,000 పైబడి లక్షలను తీసుకుంటూ ఉన్నారు. చూస్తే వాళ్ళకి ఎటువంటి చదువు లేదు, ఎటువంటి అనుభవం లేదు, ఎటువంటి పెట్టుబడి లేదు. ఇవన్నీ గమనించి నేను నా మైండ్ సెట్ మార్చుకున్నా. ఎస్ రైట్, ఇది కెరియర్ ఎంచుకోవాలి. ఎంచుకునేటప్పుడు కొన్ని నేను నా పరిధిలో నాకున్న జ్ఞానం ప్రకారం కొన్ని చెక్ చేసుకున్నాను. ఆ విషయాలు కూడా ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. ఎలా నేను ఏదైతే ఆ మీటింగ్స్కి వెళ్ళానో నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ తెలుసుకొని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు దాకా నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా నా యొక్క ఉన్న జ్ఞానంతో కొంత క్లారిటీ తీసుకొని నేను ఏదైతే దాదాపు ఒక 15-16 సంవత్సరాలు చదివి ఇక కెరియర్ ఎంచుకున్నటువంటి ఒక వృత్తి మెడికల్ ఫీల్డ్ ని పక్కన పెట్టి మరి ఇందులో ఫుల్ టైం చేయటం మొదలు పెట్టాను సార్. అలా చేయటం ద్వారా ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి రూ. 450, మూడో నెల 7,400, తర్వాత 4 నెల 11,600, 5 నెల 42,000, 7 నెలకు వచ్చేసరికి 53,000, 9 నెల కల్లా 66,000 ఈ సిస్టమ్ లో తీసుకుంటూ నాతో పాటు నా ఫ్రెండ్స్, నా బ్రదర్స్, చాలా మంది నా ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా టీంని ఫామ్ చేసుకుని ముందుకెళ్ళటం ద్వారా నాకు ఒక మంచి టీం వచ్చింది. ఈ మంత్ కార్ ఫండ్ కూడా అచీవ్ అయి ఉన్నాను. ఇలా ఈ బిజినెస్ యొక్క డెప్త్ చాలా ఉంది. అయితే ఇదంతా నాకు ఒక రోజుకి ఒక మీటింగ్ అర్థమైందంటే నో. కొన్ని మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్కమ్ తీసుకునే వాళ్ళతోటి ఇందులో సక్సెస్ అయిన పీపుల్ తోటి మాట్లాడడం వల్ల నాకు ఇంతకు ముందు నా అసోసియేషన్ అంటే నా ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ లో చాలా మంది 20, 30, 40, 50,000 లోపే తీసుకునే వ్యక్తులతో నేను ఉండటం వల్ల నా మైండ్ సెట్ కూడా ఆ 50,000 దగ్గరే ఫిక్స్ అయిందా, అలా 60-70,000 దగ్గరే ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే నా అసోసియేషన్ నా ఫ్రెండ్షిప్ మారి 1,00,000 పైబడి తీసుకునేటువంటి వ్యక్తులతో నేను మాట్లాడటము, ఎప్పుడైతే నా ఫ్రెండ్షిప్ నా అసోసియేషన్ మారిందో నా మైండ్ సెట్ మారింది. ఎస్ నేను కూడా సంపాదించగలను, సంపాదించడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పేసి అలా ముందుకెళ్తూ ఇంతకు ముందు నేను ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నా ఆ డ్రీమ్స్ అని కూడా ఇక్కడ ఫిల్ఫిల్ కాబోతున్నాయి. సో ఇదంతా కూడా నా లైఫ్ లో జస్ట్ 1 year బిఫోర్ చేంజ్ అయినటువంటి నా లైఫ్ స్టైల్. అయితే ఇవాళ టాపిక్ ఏంటి సార్ అంటే ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ అంటే నాకున్న డౌట్, నాతో పాటు చాలా మందికి మనకున్న డౌట్స్ ఏంటంటే అసలు వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? సింపుల్ కనపడుతుంది కదా సార్, వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి, సోప్ సెల్లింగ్ అనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే అసలు వెస్టేజ్ అనే కన్నా 2 రకాల బిజినెస్లు ఉన్నాయి, గమనించండి. ఒకటి మార్కెటింగ్, రెండోది నెట్వర్క్ మార్కెటింగ్. బాగా గమనించండి లీడర్స్. మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ వస్తువుని ఒక పర్సన్ దాన్ని ఎటువంటి ఏమంటారు యూజ్ చేయకుండా, వాడకుండా, దాని క్వాలిటీ ఏంటో తెలియకుండా ఆ వస్తువుని మార్కెట్ చేస్తాడు, సేల్ చేస్తాడు. సేల్ చేయడాన్ని మార్కెటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో వచ్చినటువంటి కొత్త ఫోన్ తీసుకున్నామంటే ఆ ఫోన్ ఫీచర్స్ మొత్తం కూడా అక్కడ రాసి ఉంటే ఆ రాసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మనం ఒక మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు మొబైల్ కొనండి అన్నప్పుడు దాని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ చెప్తుంటాడు. అతను యూజ్ చేశాడంటే నో, జస్ట్ అక్కడ ఉన్న విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దాన్ని సేల్ చేస్తున్నాడు, అమ్ముతున్నాడు. దాన్ని మార్కెటింగ్ అంటారు. అలా అమ్మటానికి, అలా సేల్ చేయటానికి అతనికి కొంత శాలరీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ జాబ్ అవ్వచ్చు. అలా చేయడాన్ని మనం మార్కెటింగ్ అంటాం. సింపుల్ గా అర్థమైపోయింది కదా. వస్తువు క్వాలిటీతో పని లేదు, ఆ వస్తువు అతను వాడకుండా ఒక పర్సన్ కి అమ్మేదాన్ని మార్కెటింగ్ అంటాం. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి సార్ అంటే మనం అందరం కూడా ఇక్కడ వండర్ఫుల్ గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక వస్తువుని ఒక పర్సన్ వాడి, ఆ పర్సన్ వాడిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీని అతను అనుభవించి ఆ క్వాలిటీని షేర్ చేయడాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ ఏం లేదు సార్, మీరు గమనించాల్సిన విషయం షేర్ కి మనం తేడా తెలియాలి. సేల్ చేయటం అమ్మటం, ఇక్కడ షేర్ చేయమడం. కంపెనీ కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది. నువ్వు ఒక వస్తువు ఇంతకు ముందు ఆల్రెడీ వాడుతున్నావు, జస్ట్ అక్కడ వాడే వస్తువు బదులు ఇందులో ఉన్న బ్రాండ్ చేంజ్ చేసుకోమంటుంది. బ్రాండ్ చేంజ్ చేసుకొని వాడుకొని నిజంగా నీకు బాగుందంటే, నీకు నచ్చితే ఆ నచ్చిన విషయాన్ని ఆ రిజల్ట్ ని షేర్ చేయమంటుంది. ఇంక ఇక్కడ మోసపోవటానికి కానీ మోసం చేయడానికి కానీ ఛాన్స్ ఉందా అంటే నో. ఇప్పుడు మనం గమనించాల్సిన డిఫరెన్స్ ఏంటంటే మార్కెటింగ్ చేసే వ్యక్తి తన అనుభవాన్ని షేర్ చేయట్లా, అక్కడ ఉన్న వస్తువుని అమ్మటానికి తనకున్న స్కిల్స్ పెట్టి మనకి ప్రమోట్ చేస్తున్నాడు. నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చేస్తున్నాడు, తన అనుభవాన్ని షేర్ చేస్తున్నాడు. నేను ఆల్రెడీ ఈ వస్తువు వాడాను, బాగుంది, మీకు కూడా బాగుంటది, వాడండి. ఇప్పుడు మనం ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట వినాలి అనేది మన మైండ్ సెట్ లో ఉంటది. మాక్సిమం మనం ఎక్కడ స్టిక్ అని అయిపోయిందంటే మన మైండ్
మార్కెటింగ్ లో ఉన్న వస్తువుల్ని ఎక్కువ మనం లైక్ చేస్తున్నాం, ఎక్కువ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారు, ఎక్కువ ఎవరైతే దాని గురించి ఇది చేస్తున్నారో దాని గురించి మనం నమ్ముతున్నాం కాబట్టి అక్కడ క్వాలిటీ అనేది లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే ఆల్రెడీ వాడిన వ్యక్తి క్వాలిటీని షేర్ చేస్తున్నాడు. సింపుల్ థింగ్ సార్, క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను మార్కెటింగ్ కి, నెట్వర్క్ మార్కెటింగ్ కి. అయితే ఇప్పుడు వెస్టీజ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, ఇది మనం ఒక్కసారి అందరం కూడా గమనించాలి. వెస్టీజ్ బిజినెస్ అంటే ఏంటంటే సార్, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఇందా చెప్పినట్టు వాడిన వ్యక్తి మనకు చెబుతున్నాడు కాబట్టి కంపల్సరీగా దీన్ని నమ్మటానికి మనం 100% ఆలోచించాలి. అయితే వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చేయాలంటే, వెస్టీజ్ బిజినెస్ అంటే వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వ్యవస్థలో ఒక కంపెనీ. సో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ముందు వ్యవస్థను గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్, అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ 120 దేశాలు లీగల్ గా నడుస్తుంది. ద టాప్ మోస్ట్ కంట్రీ ఉన్నటువంటి యుఎస్ లో కూడా నెత్తిని పెట్టుకొని ఈ వ్యవస్థని మనం ఎందుకు వాళ్ళు పూజిస్తున్నారు మీన్స్ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపిస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ ఎందుకు అంతలాగా ఇంత అభివృద్ధి చెందిన దేశాలు కూడా వెళ్తున్నాయి, అది మనం ఒక్కసారి చూడాలి. అది చూడకపోతే మనకి డైరెక్ట్ సెల్లింగ్ అన్నా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న కంపెనీస్ అన్నా, ఆ కంపెనీస్ లో ఉన్నటువంటి బ్రాండ్స్ ప్రొడక్ట్స్ అన్నా కానీ మనకు అర్థం కాదు. ఒక్కసారి మనం హిస్టరీలోకి వెళ్తే డైరెక్ట్ సెల్లింగ్ కి దాదాపు 100 సంవత్సరాల పైబడి హిస్టరీ ఉంది. ఇప్పుడుది కాదు సార్ ఈ సిస్టమ్. డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ చాలా పెద్దది, చాలా ఓల్డ్. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక వస్తువుని చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, డైరెక్ట్ మార్కెటింగ్ లో ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి వస్తువు దాన్ని తీసుకొని వచ్చి ఒక పర్సన్ యొక్క నోటి మాట ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. సో అలా చేయటం ద్వారా ఆ దేశంలో చాలా నిరుద్యోగం ఉంటే ఆ నిరుద్యోగాన్ని కూడా క్లియర్ చేసుకొని అది ఇప్పుడు దేశ యొక్క జీడిపి, వాళ్ళ ఎకనామిక్ లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఆ దేశాలు చాలా అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నాయి. మాక్సిమం డెవలప్డ్ కంట్రీస్ లో ఎక్కువ మంది ఏం వాడతారు సార్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్స్ మాత్రమే వాడతారు. అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. ఇక్కడ మనం తీసుకునే ప్యాకెట్లకు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, తినే వాటికి కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఎందుకు సార్ అంత డెవలప్డ్ కంట్రీ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవంటే దాన్ని అక్కడ ఎంకరేజ్ చేయరు. దాని గురించి మనం కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ మన ఇండియాకి వచ్చినప్పుడు మన ఇండియన్స్ దీన్ని చూసిన తీరు వేరే. మన ఇండియన్స్ దీంట్లో ఏం చూసారంటే బేసిక్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రవేశపెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి ఇక్కడ క్వాలిటీ గ్యారంటీ ఉంటది వస్తువు మీద. 2 ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా చాలా మందికి నిరుద్యోగం పోద్ది, ఉపాధి లభించిద్ది. 3 ఇందులో ట్యాక్స్, ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కడతారు, ట్యాక్స్ కట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 3 యొక్క ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అన్ని దేశాలు నెత్తిన పెట్టుకుంటే మన ఇండియాకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఫస్ట్ క్వాలిటీ అనే పదాన్ని గాలికి వదిలేశారు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అనేది కూడా గాలికి వదిలేసి ట్యాక్స్ బెనిఫిట్, ఏదైతే ఇక్కడ ట్యాక్స్ అనే పదం వినపడుతుందో దాన్ని మాత్రమే పట్టుకొని మనకు కొన్ని ఉన్నటువంటి ఏమంటారు లూప్స్ ని పట్టుకొని ఓన్లీ ఆ ట్యాక్స్ మీద పెట్టి డబ్బులు కట్టే స్కీములు, పిరమిడ్ స్కీములు, చైన్ లింక్ బిజినెస్ అని చెప్పేసి వీటిని ప్రవేశపెట్టి మన ఇండియాలో 2016 దాకా వీటిని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ గా మన ఇండియాలో బిజినెస్ చేశారు. దాని కింద ఏమి ఉండొస్తారంటే మీ కంపెనీ పేర్లు చెప్పొచ్చు, అగ్రి గోల్డ్, అభయ గోల్డ్, సిరి గోల్డ్, పెరల్స్, ఇట్లా రకరకాల మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ మన ఇండియాలో సర్క్యులేట్ అయినాయి. అప్పుడు ఏం జరిగింది సార్ అంటే అప్పుడు దాకా ఒక 10,000 గట్టు, ₹1,00,000 వస్తాయి, కారు వచ్చుద్ది అని చెప్పటం ద్వారా చాలా మంది మనకి ఇండియాలో ఉండేది ఏంటంటే పేదరికం ఎక్కువ ఉంది. చాలా మంది దీన్ని ఒక డబ్బులు వచ్చేటువంటి సిస్టమ్ గా చూసి తెలిసి తెలియక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచన కూడా లేకుండా డబ్బులు కట్టి కొంతకాలం ముందైతే ఎవరైతే కట్టారో వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, వెనక ఎవరైతే కట్టారో వాళ్ళకి డబ్బులు ఎందుకు రాలేదు సార్ ఆ సిస్టమ్ అంటే మీరు బాగా గమనించండి లీడర్స్. 10,000 కడితే ₹1,00,000 వస్తున్నాయి అనేది మాత్రం మనకు వినపడుతుంది, కనపడుతుంది. 10,000 కడితే 10,000 డబ్బులే, ₹1,00,000 అంటే ₹1,00,000 డబ్బులే. ఎవరి జేబులో ఉన్నాయి డబ్బులు మనకి ఇవ్వటానికి? అసలు ఏం పని వాళ్ళకి వచ్చి ఇవ్వటానికి? 10,000 కడితే 10,000 రావటం, డబ్బులు మాత్రం ఇక్కడ మారుతున్నాయి. డబ్బులు మారుతున్నాయి అంటే అతనికి కొంత అమౌంట్ దాటి వెళ్ళి అక్కడ స్టోర్ అయిన తర్వాత ఆ అమౌంట్ ని స్ప్రెడ్ చేయలేడు, లేదంటే కట్టే వ్యక్తులు ఆగిపోతే ఆ అమౌంట్ అక్కడ పెరగదు.
అప్పుడు అక్కడ జేబులో డబ్బులు ఇస్తాడంటే నో. అలా కొంతకాలం కొన్ని కంపెనీలు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఒక 100 కోట్లు 1000 కోట్లు టార్గెట్ పెట్టుకొని జనాల కాడ డబ్బులు వసూలు చేసి ఇట్లా బోర్డు తిప్పేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ గమనించింది. ఈళ్ళకి ఎందుకు ఇంత పబ్లిక్ నష్టపోతున్నారు, చాలా మంది ఆగమైపోతున్నారు, ఏం జరిగిందని చూస్తే ఇక్కడ అందరూ కూడా డబ్బులు కడుతున్నారు, కట్టిస్తున్నారు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దీని మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఇది కాదు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు వచ్చింది, ఏంటి దీని పరిస్థితిని ఒక్కసారి ఆలోచిస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ రావడానికి కారణం ఏంటి? క్వాలిటీ ప్రొడక్ట్స్ జనాల్లోకి వెళ్ళిద్ది, నిరుద్యోగం పోద్ది, మూడోది ట్యాక్స్ బెనిఫిట్. మరి క్వాలిటీ ప్రోడక్ట్ యాడ్ ఉంది, ప్రోడక్ట్ వాళ్ళకి ఎక్కడ లేదు, డబ్బులు కడుతున్నారు, డబ్బులు వస్తున్నాయి, మధ్యలో ప్రోడక్ట్ యాడ్ జరుగుతుంది. సో దీని మీద మనం అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు కొంత ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి సార్ ఈ సిస్టము బయట దేశాల్లో బాగా ఉంది, మన ఇండియాకి ఇది సరిపడదు, అందుకని ఈ సిస్టాన్ని క్లోజ్ చేద్దాం అన్నప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం ద గ్రేట్ పర్సన్ అడిగిన మాట ఏంటంటే, మీరు ఇండియాకి ఎందుకు ఈ సిస్టాన్ని తీసుకొచ్చారు, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు అని అడిగినప్పుడు ఇది మేము తీసుకోవడానికి మెయిన్ రీజన్ సార్, మన ఇండియాలో నిరుద్యోగం ఎక్కువ ఉంది, సో అందరికి ఉపాధి కల్పించవచ్చు ఒక ఆలోచనతో తీసుకొచ్చాము, దట్టు మంచి ప్రోడక్ట్స్ అనేవి జనాలకి చేర్చొచ్చు. మరి ఇక్కడ మీరు దానికి తగ్గట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకుండా అక్కడ ఉన్న సిస్టమ్ తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ పీపుల్స్ మైండ్ సెట్ వేరే. సో దాన్ని ఆసరాగా తీసుకొని చాలా ఫేక్ కంపెనీలు వచ్చినాయి కాబట్టి దీని మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రమ్మన్నప్పుడు 2016లో డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఏంటంటే ఎవరన్నా 2016 తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ గజెట్ రిలీజ్ చేశారు. ఎవరన్నా డబ్బులు కట్టమని గాని కట్టించమని గనుక వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్లు, ఇలా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకున్నారు ఈ నిర్ణయం అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో తీసుకున్నారు. గమనించండి లీడర్స్, ఒక ఇండియన్ గవర్నమెంట్ హై అథారిటీ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ దీని గురించి వాకప్ చేశాడంటే ఇది సిస్టమ్ చిన్నది కాదు. అలా చేసినాక కొంతమంది ఆగారు, కానీ దాని రూపం మార్చుకొని మళ్ళా అక్కడక్కడ మోసాలు జరుగుతుంటే మళ్ళీ 2023లో మళ్ళీ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఏంటి ఆ యాక్ట్ అంటే ఇందులో ప్రోడక్ట్ ఉండాలి, ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది జనం నష్టపోకూడదు ఒక్క రూపాయి కూడా అని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇంకా కొన్ని లీగాలిటీస్ తీసుకొచ్చినప్పుడు మన దాంట్లో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కు అనుగుణంగా ప్రోడక్ట్ ఉంది, క్వాలిటీ ఉంది, గ్యారంటీ ఉంది, తీసుకునే వ్యక్తి నష్టపడక 1% కూడా ఛాన్స్ లేదు. మీరు గమనించాలి, డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థలో ఫేక్ ఉంది, జెన్యూన్ ఉంది. ఇక్కడ మిస్టేక్ వ్యవస్థలో లేదు, వ్యక్తుల్లో ఉంది, చూజ్ చేసుకునే మనలో ఉంది. ఏంటి సార్ అదంటే కొంచెం క్లారిటీగా మీరు వినగలిగితే మనం చూజ్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఫేక్ ఏదో జెన్యూన్ ఏదో నీకు తెలియకపోతే ఏం చూజ్ చేసుకుంటావు? ఈ సిస్టంలోకి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నేను వచ్చినప్పుడు నా ఫ్రెండ్ వచ్చి మామ నువ్వు వెస్టీజ్ చేస్తున్నావంట, నీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, నువ్వు ఉండాల్సిన వెస్టీజ్ లో కాదు ఇంకో కంపెనీ ఉంది, దీంట్లో కనుక నువ్వు వస్తే వారానికి 1,00,000 సంపాదిస్తావు అని చెప్పాడు. నేను ఆలోచించాను, వారానికి 1,00,000 ఇస్తున్నాడంటే ఇంతకి నేను ఎంత కట్టాలి, నా దగ్గర నుంచి ఎంత పోతుంది అంటే దాంట్లో జాయినింగ్ ఎంత ఫీజు అని ఉంది. నువ్వు ఎంత మందిని జాయిన్ చేసుకొని అంత కట్టిస్తే దాంట్లో జనాల జేబులోంచి డబ్బులు కట్టిస్తావు, ఆ డబ్బులు కట్టించిన దాంట్లో నీకు కమిషన్ ఇస్తాడు. అంటే మన జేబులో డబ్బులు అక్కడ వస్తువు ఏం లేదు, వస్తువు ఉన్నా కానీ ఉపయోగపడే వస్తువులు లేవు. నేను ఆలోచించాను, వారానికి 1,00,000 అతను మనకి ఇస్తున్నాడంటే మనం ఎన్ని లక్షలు కట్టియాలి? కట్టించిన ప్రతి వ్యక్తికి మనం ఏం చదువుతాం, 1,00,000 వచ్చుద్దని చదువుతాం. సో నేను కొంచెం ఆలోచించాను, స్పీడ్గా డబ్బులు వస్తున్నాయన్నా లేదు డబ్బులు బాగా వస్తున్నాయన్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి మనం తెలుసుకోవాలి. ఇది మనం చూజ్ చేసుకోవటం, ఇది మనం సెలెక్ట్ చేసుకోవటం. గుడ్డిగా ఒకరికి వస్తున్నాయి అని చెప్పగానే మనం వెళ్ళి జాయిన్ అవ్వటం మిస్టేక్ మనదే. ఎందుకంటే లీడర్స్ గమనించండి, ప్రతి వ్యవస్థలోనూ ఏ వ్యవస్థను తీసుకోండి భూమి మీద, ప్రతి వ్యవస్థలోనూ నిజం ఉంది, అబద్ధం ఉంది, ఫేక్ ఉంది, జెన్యూన్ ఉంది. ఏ వ్యవస్థలో ఏదైతే చెప్పండి, హాస్పిటల్ వ్యవస్థలో ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, చెడ్డ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం దేన్ని చూసి డాక్టర్లు దేవుళ్ళు అంటాము? మంచి డాక్టర్ని చూసి ఆల్రెడీ డాక్టర్స్ అనే వ్యక్తులు చాలా గొప్ప వాళ్ళని, మన దేవుడి తర్వాత దేవుడు అంతటోళ్ళు అని చెప్పేసి కాళ్ళు మొక్కుతున్నాం. ఇక్కడ చూజ్ చేసుకోవాల్సిన పర్సన్ ఎవరంటే మనమే. పోలీస్ వ్యవస్థ చాలా వండర్ఫుల్, పోలీస్ వ్యవస్థలో కూడా జెన్యూన్ ఉంది, ఫేక్ ఉంది. టీచర్ వ్యవస్థ ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు ఉన్నాయి. కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చేసరికి జనాలు ఎందుకు మోసపోతున్నారంటే ఈ మంచి ఏదో చెడు ఏదో తెలియక
2 ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి నేను గమనించిన విషయం. ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఒకరొచ్చేసి ఫ్రెండో, ఇంటి పక్కనోళ్ళు ఎవరో ఒకరొచ్చేసి ఇందులో లక్షలొస్తున్నాయని చెప్పంగానే ఆధార్ కార్డ్ పెట్టేసి సింపులే గదా! అక్కడ జాయిన్ అయిపోతున్నాం. మన మైండ్‌లో ఏముంది? రూ. 1,00,000 వస్తాయని మాత్రమే ఉంది. కానీ మనం అడిగామా? అసలు డబ్బులెలా వస్తున్నాయి? నీకెలా వస్తున్నాయి? నీకెంతొస్తున్నాయి? ఏం జేస్తే వస్తున్నాయి? అసలు నువ్వేం పని జేస్తే డబ్బులొస్తున్నాయి? బయట ఎంత కష్టపడినా రాట్లేదు అని అడిగే బాధ్యత గూడా మనం మర్చిపోవటం వల్ల ఆధార్ కార్డ్ పెట్టి జాయిన్ అయిపోతున్నాం. జాయిన్ అయిపోయినాక నెలలు లెక్కేసుకుంటున్నాం. 1, 2, 3, 4, 5 అని జెప్పేసి నెలలు గడిచే కొంది మనలో నెగెటివ్ పెరిగిపోతుంది. నేను జాయిన్ అయ్యి 6 నెలలయింది డబ్బులు రాలేదు. సంవత్సరమైంది డబ్బులు రాలేదు. ఇది ఫేక్. ఎలా వస్తాయి సార్? ఏం పని చేయకుండా డబ్బులొచ్చే వ్యవస్థ భూమి మీద ఏమన్నా ఉందా? అది ఎవరిది మిస్టేక్ అంటే మనదే. వచ్చిన వ్యక్తిని ఎలా వస్తున్నాయి అడగాల్సిన మినిమమ్ బాధ్యత ఉంది. ఇది ఫస్ట్ ఎక్కువ మంది చేస్తున్న పని. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు జనాలు ఎవరి కాడకి పోయినా మనల్ని నమ్మట్లేదంటే, వాళ్ళకి ఇదేంటో తెలియకుండానే జాయిన్ అయిపోతున్నారు. రెండో వ్యక్తులు ఇదేంటో తెలుసుకొని గూడా, ఇక్కడ ఏం జేయాలో ఆ పని చేయకుండా వదిలేసి నష్టపోతున్నారు. ఇట్లా నేను గమనించిన విషయం ఏందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ మంచిది. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని ఒక మంచి కంపెనీ గనక ముందుకు తీసుకెళ్తే, అప్పుడు మన లైఫ్ ఎలా మారుద్ది? అసలకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు జేయాలి? అనే క్వెషన్‌కి ఇప్పుడు ఆన్సర్ తీసుకుందాం. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఎందుకు జనాలు దీన్ని ఇండియన్ గవర్నమెంట్ గాని, ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు లీగల్ చేసింది? మనం ఎందుకు దీన్ని కెరియర్‌గా ఎంచుకోవాలంటే, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ ఇప్పటికే లేవు. ఎందుకు లేవు సార్ అంటే, ఒకప్పుడు డిగ్రీ చదివితే ఊర్లో ఒకరే ఉండేవాళ్ళు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంటికి ఒకరుండేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు డిగ్రీ డిగ్రీ అనేది లెక్కే లేదిప్పుడు. అంటే చదువు, ఎడ్యుకేషన్ మీద అందరికి అవగాహన పెరిగిపోయి అందరూ గూడా ఎడ్యుకేషన్ వండర్‌ఫుల్‌గా చదువుతున్నారు. బట్ ఎంతమందికి బయట జాబులొస్తున్నాయి? ఎంతమందికి గవర్నమెంట్ జాబులొస్తున్నాయి? ఈవెన్ ప్రైవేట్ జాబులకు గూడా ఇప్పుడు ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు, రికమెండేషన్ చేస్తున్నారు. ప్రైవేట్ జాబ్స్ కూడా లంచాలిచ్చి మరీ జాయిన్ అవుతున్నారు. ఎందుకొచ్చింది ఈ పరిస్థితి అంటే, మన చదువు తగ్గట్టు బయట ఉపాధి లేదు. అది మనం ఇప్పుడు ఏం చేయాలి? చదువుని నేను తప్పు పట్టట్లేదు. ఇంకేమన్నా అవకాశం ఉందని మనం అవకాశాల కోసం ఎదురు చూడాలి. ఎదురు చూడకుండా ఏదన్నా జాబ్ వస్తది. జాబ్ ఒక్కటే భూమి మీద డబ్బులు సంపాదించే మార్గం కాదు. చాలా రకాల మార్గాలున్నాయి. అది మనకు తెలియాలి. అయితే ఆ మార్గాల్లోకెళ్ళేటప్పుడు మనం ఆలోచించాలి. చెక్ జేయాలి. మినిమమ్ నాలెడ్జ్‌తో ఆలోచించాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నెత్తిన పెట్టుకుంది? కర్ణాటక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. కేరళ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. హైదరాబాద్‌లో పెద్ద కాన్క్లేవ్ జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ మీద. ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ద్వారా ఒక పెద్ద కాన్క్లేవ్ ఓపెన్ గ్రౌండ్‌లో పెద్ద మీటింగ్ జరిగింది. ఏంటంటే, రాబోయే రోజుల్లో బూమ్ క్రియేట్ చేయటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే, ఒక డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అని. మరి ఓపెన్‌గా ఇంత టీవీలో ఇంటర్వ్యూస్ వస్తుంటే మనకెందుకు అర్థం కావట్లేదంటే, ఈ రంగం మనకు కొత్తది. మన పూర్వీకులు ఎవరు కూడా ఈ రంగంలో లేరు గాబట్టి, మనం దీని గురించి ఆలోచించడానికి కూడా భయపడుతున్నాం. మనకేయున్నాయంటే, ఇంతకుముందు ఏదైతే మన ఊర్లోనూ, మన రిలేషన్స్‌లో గావచ్చు, మన ఫ్రెండ్స్‌లో గావచ్చు, లేదా మనమైనా అయ్యుండొచ్చు. డబ్బులు కట్టున్నాం. డబ్బులు కట్టున్నారు. నష్టపోయున్నారు. అయి మనకి గుర్తొచ్చి, ఎవడన్నా వచ్చి ఇదొక అవకాశం అనంగానే ముందు ఇదంతా ఫేక్. అందులో నేనే ఫస్ట్. నా దగ్గరికొచ్చినప్పుడు గూడా నేను ఇనకుండానే ఇదంతా ఫేక్ అబ్బా! నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ నేనొక సెటిల్ అయ్యున్నాను. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, నేను గూడా అటువంటి స్కీమ్‌లో బాధితుడిని. నేను 2012, 13లో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఒక బిజినెస్ అని జెప్పేసి అవగాహన లేకుండా ఇది గమనించండి. ఆ బిజినెస్ ఏంటి అవగాహన లేకుండా, అనుభవం లేకుండా, దాని గురించి ఎంక్వైరీ చేయకుండా డబ్బులొస్తున్నాయి అనంగానే 1,00,000 పెట్టి జాయిన్ అయ్యి 1,00,000తో పాటు 10, 12, 13 లక్షల దాకా ఎళ్ళిపోయి, అయన్నీ పెట్టి అయి నష్టపోయిన తర్వాత నా మైండ్‌లో ఫిక్స్ అయ్యా. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఆ ఏజ్‌లో ఎలా ఉందంటే నాకు ఇక లైఫ్ స్టైల్ ఇదే గావాలి. ఇక తిరుగులేదు మన లైఫ్ స్టైల్ మారిపోయిందన్న ఆలోచనతోటి నేను చేసిన మిస్టేకు ఒక 7, 8 నెలల తర్వాత ఆ ఫేక్ కంపెనీ అంతా గూడా సాపదుద్దుకొని ఎళ్ళిపోయింది. ఇప్పుడు నా మైండ్‌లో ఏముంటది? ఇటువంటి వ్యవస్థను తీసుకొని ఎవరన్నా వచ్చినా ముందు ఇనగూడదు. దగ్గరికి గూడా రానీయగూడదు. అలా ఫిక్స్‌డ్ మైండ్ సెట్‌లో కూర్చొనున్నా నేను. అందుకని ఫస్ట్ ఫేక్ అన్నా. కానీ నేను కనెక్ట్ అయింది ఎక్కడంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏముంది? కొంచెం ఆలోచించే జ్ఞానం ఉంది. మెడికల్ నాలెడ్జ్ ఉంది. సో, ఏముందని జూస్తే నాకు ఫస్ట్ ఏం కనపడింది? ప్రొడక్ట్స్ కనపడ్డాయి. ఓకే. రైట్. ప్రొడక్ట్స్ ఏం జేయాలి? యూజ్ చేయాలి. నేనేం గమనించాను? బయట ఎలానో చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నాను. అదేదో ఇదెందుకు వాడగూడదు?
జస్ట్ ప్రోడక్ట్ వాడి ఫస్ట్ లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో మార్కెటింగ్ కి నెట్వర్క్ మార్కెటింగ్ తేడా ఏంటంటే వచ్చిన వ్యక్తి ఎవరు, ఆల్రెడీ వాడిన వ్యక్తి ఏం చెప్తున్నాడు, ప్రోడక్ట్ గురించి కాదు, ప్రోడక్ట్ వాడిన దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్, దాంట్లో ఉన్న క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం ఏం చేయాలి, ఆయన చెప్పింది ఇప్పుడు ఎలానో బయట మార్కెట్లో టీవీల్లో చెప్పే ప్రతి ఒక్కరి మాట విని మనం బ్రాండ్స్ వాడుతున్నాం. ఒకప్పుడు ఇన్ని బ్రాండ్స్ లేవు, ఇన్ని రకాల వస్తువులు లేవు, ఇన్ని రంగురంగుల ప్యాకెట్లు లేవు కాబట్టి అప్పుడు క్యాన్సర్లు కానీ గుండె జబ్బులు కానీ ఎటువంటి జబ్బులు లేవు. రాబోయే తరంలో ఇంకా జబ్బులు పెరగబోతున్నాయి. ఎక్కడి నుంచి పోతున్నాయి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు ఉండే ప్రొడక్ట్స్, బయట యాడ్లో ఉండే ప్రతి చోట ఉండే ప్రొడక్ట్స్ అన్ని మనం తెలిసి తెలియక తీసుకొచ్చి వాడుకొని, ఎంత చదువుకున్న వ్యక్తులైనా సరే వాడుకొని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో నేను అది గమనించి ఈ వ్యక్తి చెప్పే మాట ఏం చేయమంటున్నాడు, జస్ట్ వాడమన్నాడు. ఇక ఎవరిని చెక్ చేయవాలి మనం, జస్ట్ బయట తీసుకునేటువంటి డీమార్ట్ చిల్లర కొట్లు తీసుకుని వస్తువు ఇక్కడ తీసుకుని వాడుకుంటే దాని క్వాలిటీ మనకు తెలిసిద్ది. నిజంగా బాగుంటే, నాకు పర్సనల్ గా బాగుంటే నేను కంటిన్యూ చేస్తాను. లేదంటే ఇక్కడ క్లియర్ గా రాశాడు ఇట్ కెన్ బి రిటర్న్డ్ అని, మనకు నచ్చకపోతే రిటర్న్ చేయమన్నాడు. సో అలా నేను ప్రోడక్ట్ కనెక్ట్ అయ్యి తర్వాత బిజినెస్ కనెక్ట్ అయ్యాను. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ముందు మనం యూజ్ చేయమన్నాడు. యూజ్ చేసి క్వాలిటీ బాగుంటే యూజ్ చేసుకోవడం ద్వారా మనకి డిస్కౌంట్ ఉంది, ఫ్రీ ప్రోడక్ట్ ఉంది. దట్టు మనకి ముందుకెళ్తే అలానే గనక ఈ అవకాశం లాగా భావించి ముందుకెళ్తే కష్టపడితే సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇది నేను చూసుకున్నాక అప్పుడు దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇంత పెద్దదా అని నేను కొన్ని మీటింగ్స్ సెమినార్స్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి ఫ్రెండ్స్ అంటే నెట్వర్క్ బిజినెస్ ఎందుకు చేయాలి. ఆల్రెడీ నేను వస్తువులు ఆడుకున్నాను. మా మిస్సెస్ కి, పాత వాళ్ళకి ఆల్రెడీ, కొత్త వాళ్ళకి తెలుసు, మా మిస్సెస్ కి 1.5 year నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. నేను రిజిస్టర్ ఫారమ్స్ ఇచ్చి 5-6 లక్షల మెడిసిన్స్ ఉంటాయి. బట్ ఇందులో ఉన్న ఏ మెడిసిన్ కూడా అమ్మాయి గ్యాస్ ట్రబుల్ క్లియర్ చేయలేకపోయింది. నాకు తెలియదు రీజన్స్ ఏమై ఉంటాయి అనుకుంటే, నేను జనరల్ గా అందరిలాగే థింక్ చేస్తాను. ఎవరు అయినా ఏం చెప్తుంటావు, నువ్వు ఇది తినొద్దు, టీ తాగొద్దు, సంథింగ్ బిర్యానీ తినొద్దు, ఇది నేను చెప్పే మాట. ఇలా చెప్పడం ద్వారా మాక్సిమం కంట్రోల్ గా ఉండేది. ఎప్పుడన్నా ఒకవేళ బై మిస్టేక్ తిన్నా గానీ ఇబ్బంది జరిగినప్పుడు ప్యాంటప్రజోల్ ఇంజెక్షన్ కూడా ఇచ్చేవాడిని. ఇలా వెళ్ళే క్రమంలో చిన్న వయసులోనే గ్యాస్ ట్రబుల్ తో సఫర్ అయితే ఇంకా ముందున్న లైఫ్ ఏంటి. సో ఇలా వెళ్ళే క్రమంలో నాకున్న ఆప్షన్ ఏంటంటే మెడిసిన్స్ పవర్ పెంచుకుంటా పోతున్నా. ఫస్ట్ ఒమిప్రజోల్ తో మొదలు పెడితే రాబాప్రజోల్, ప్యాంటాప్రజోల్, ఎసంప్రజోల్, లీవోసల్ప్రైడ్, ఇట్లా బ్రాండ్ పెంచుకుంటా టాబ్లెట్ రేటు పెంచుకుంటా పోయాను. ₹3 పూసలు కొట్టం కాస్త ₹16 దాకా వెళ్ళిపోయింది. వెళ్ళినా కూడా అప్పటికి ఏమైనా కంట్రోల్ అయిందంటే నో, కంట్రోల్ కావట్లేదు. దానికి రీజన్ నాకు తెలియదు. జస్ట్ ఇందులో నేను ఈ రిజల్ట్ ఎందుకు చదువుతున్నా అంటే నేను బిజినెస్ డైరెక్ట్ గా రాలా. నేనేం చేశానంటే సార్ నాకు వచ్చి నువ్వు చెప్పిన సార్ ఏం చెప్పాడు, నేను వాడుకున్నాను బాగుందనే ఒక్క విషయం నేను గమనించి ఎన్ని ఫేక్ అన్న వ్యక్తిని జస్ట్ ప్రోడక్ట్ వాడి చూద్దాం అని చెప్పి దీంట్లో కుకింగ్ ఆయిల్, దీంతో పాటు గ్యాస్ ట్రబుల్కి ఏమనంటే అలోవేరా ఆమ్లా ఎవరన్నా వాడారంటే ఎస్ వాడారు, ఫలానా వ్యక్తి వాడాడు బాగుంది, నేను వాడాను బాగుంది అని చెప్పాడు. ఇప్పుడు నాకు తెలియాలంటే నేను ఎన్ని ఎవిడెన్స్, ఇది ఎలా తయారైంది, ఎక్కడ తయారైంది, ఎవిడెన్స్ అడిగితే అయిపోతుందా, లేదా ఆయన వాడాడు కాబట్టి అబ్జర్వేషన్స్ తీసుకుంటే అయిపోతుందా. ఎందుకు ఆ మాట అన్నానంటే గమనించిన లీడర్స్, చాలా మందికి మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎదురయ్యే క్వశ్చన్, ఇది తౌడు నుంచే వచ్చిందని గ్యారంటీ ఏంటి, ఇది ఎలానే తయారైన గ్యారంటీ ఏంది, నువ్వు చూసావా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం, మనం వాడి ఏ ప్రోడక్ట్ అయినా మనం చూస్తున్నావా. ఎవిడెన్స్లు ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి. నెట్వర్క్ మార్కెట్ ఇప్పుడు కిందకి వెళ్ళినాక మీకు ఆ ఎవిడెన్స్ కూడా నేను చెబుతాను. కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను దేని నమ్మానంటే ఇప్పుడు దాకా నేను వాడే సఫోలా డబల్ ఫిల్టర్ ఆయిల్ ఎలా తయారవుతుంది నేను చూడలా, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి నేను వెళ్ళాల. మరి దేంతో వాడుతున్నాను, బ్రాండ్ వాల్యూ ఉంది దానికి అంతే. సఫోలా ఇట్స్ ఎ బ్రాండ్, ఫ్రీడమ్ ఇట్స్ ఎ బ్రాండ్, బ్రాండ్ చూసే కదా మనం వాడుతున్నాం. సో ఇది కూడా ఒక బ్రాండ్ అంతే, జస్ట్ చేంజ్ చేశాను, నా మైండ్ అది ఉంది. సో ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను నమ్మింది ఎవరినంటే నా దగ్గరికి వచ్చిన వ్యక్తి గట్టిగా చెబుతున్నాడు, నేను వాడాను సార్ బాగుంది, మీరు కూడా వాడితే బాగుంటది, సింపుల్. నాకు అనిపించింది ఏంటి, దీని మీద ఆర్గ్యూ చేసే కన్నా బయట ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. బయట ₹350 రావాల్సిన నూనె ₹100 కట్టిస్తున్నాడు, 150 కట్టిస్తున్నాడు అన్నాడు. కొంచెం మనం హ్యూమన్ సైకాలజీ ఉపయోగిస్తే అది నిజమే. దీంట్లో వాడి చూశాను, జస్ట్ ఎప్పటి నుంచో 1.5 years తగిన గ్యాస్ ట్రబుల్ జస్ట్ 20 days లో మా మిస్సెస్ 1.5 సంవత్సరం వేసుకుని టాబ్లెట్ ఆపేసింది. ఇప్పుడు నేను నమ్మాలా లేదా. నేను అక్కడ చూసింది కూడా ఏంటంటే క్వాలిటీ ఉంటేనే కదా ప్రోడక్ట్ నుంచి రిజల్ట్ వచ్చేది. మా మిస్సెస్ కి ఎప్పుడైతే ఆ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయిందో ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చెక్ చేయొచ్చు. నేనేం చేశాను, జస్ట్ నా ఫ్రెండ్స్ కి రెఫర్ చేశాను. అరే నెల నెల డిమార్ట్ లో కొనే వస్తువులు
మనకు కావాల్సినటువంటి వంట నూనె లేదంటే సోపు పేస్ట్ ఫ్లోర్ క్లీన్సర్ మన ఇంట్లోకి ఒంట్లోకి వెళ్ళేటువంటి కెమికల్ ఐటమ్స్ మనం వాడుతున్నాం. దాంతో పాటు మన ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ బాగుంది చూడండి. నేను ఎప్పుడు చెప్పాను ఫ్రెండ్స్, నాకు నచ్చి నాకు కూడా బాగుంది మా మిస్సెస్ కొంచెం రిజల్ట్స్ వచ్చినాక ఇంకా 20 డేస్ కంటిన్యూ చేస్తే ఆ టాబ్లెట్ కంప్లీట్ గా నెల 10 రోజులు టాబ్లెట్స్ కంప్లీట్ గా ఆపేసింది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ తో పని లేకుండా ముందుకెళ్తుంది. ఏం జరిగి ఉంటది? బయట వాడే కుకింగ్ ఆయిల్ కల్తీ అని మనకు అర్థమైంది. ఇందులో ఉన్నది క్వాలిటీ కాబట్టి తగ్గింది. ఇప్పుడు నేను దేన్ని చూడాలంటే రిజల్ట్‌ని చూడాలి. సో ఈ రిజల్ట్‌నే మనం షేర్ చేయాలి. అక్కడికెళ్ళిపోయి రైస్ బ్రాన్ ఆయిల్ గొప్పది, ఇలా వచ్చింది, అలా వచ్చిందంటే ఎదుట కూర్చున్న వ్యక్తి 100 క్వెషన్‌లేస్తాడు. మనం ఏం చెబుతాం ఆన్సరు? ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పుకుంటా పోవాలంటే ఎవరికాడ ఆన్సర్ ఉండదు. ఎందుకు ఉండదు సార్ అంటే మళ్ళీ చెబుతున్నాను. ఇవి ఎలా తయారవుతున్నాయో చూడాలి అనంటే మనం ఆ దగ్గరికెళ్ళి చూడాలి. చూడకుండా నువ్వెలా చెబుతావు? అందుకనే ఇందులో నిజంగా నువ్వు వాడి, బయట వాడే చెత్తకు బదులు ఒక్క నెల ఈడ వాడి బాగుంటే చెప్పమంటున్నారు. కాబట్టి మనందరం చేయాల్సిన పనేందంటే, యూజ్ ద ప్రొడక్ట్ కంపెనీ చెబుతుంది. దాని నుంచి వచ్చిన రిజల్ట్ షేర్ చేయమంటుంది. అట్లా నేను బిజినెస్‌లోకొచ్చాను. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, మీరు వస్తువు వాడుకున్న రిజల్ట్ వచ్చింది బానే ఉంది. అంతటి కాకుండా మీకొచ్చే ఇన్‌కమ్ అంటే నాకొచ్చే ఇన్‌కమ్ పక్కన బెట్టి, నేను చదివిన చదువుని ఇప్పటిదాకా చదివిన చదువుని పక్కన బెట్టి, నేనెందుకు వెస్టేజ్ బిజినెస్ జేస్తున్నాను? నేనెందుకు జేస్తున్నానో మీకు షేర్ జేస్తాను. మీరెందుకు చేయాలో మీరు ఆలోచించుకోండి. ఓకేనా? మీరు గమనించండి ఫ్రెండ్స్. అందరూ గూడా మనకిందాక జెప్పాను గదా! ఏదో ఒక పనిలో మనం పని జేస్తున్నాం. దేనికోసం? డబ్బుల కోసం. డబ్బులు దేనికి సార్ అంటే, మన ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, మన లైఫ్ స్టైల్ మారాలన్నా, మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలన్నా, లేదు ఇంకేమన్నా మనం ఉన్నా లేకపోయినా దేనికైనా గానీ, ఇప్పుడు ఈరున్నటువంటి రోజుల్లో డబ్బుకు మాత్రం విలువుంది. అది నిజం. మనిషికుందా సార్ అంటే ఉంది. డబ్బున్న మనిషికుంది. డబ్బు లేని మనిషికి ఎంత మంచి మనిషైనా వాల్యూ తక్కువ. సో, ఆ డబ్బున్న రంగంలో నేను లేను అని నాకర్థమైంది. ఎంత చేసినా, ఎంత సంపాదించినా లిమిటెడ్ ఇన్‌కమ్‌లో నేనున్నా. అటువంటప్పుడు ఒక అవకాశం ఎందుకు నేను చూడకూడదని చెప్పేసి చూసినప్పుడు, ఈ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత చేస్తే అంతుంది, ఏం కావాలో నేడుంది అనే మాటలక్కడ విన్నా. విన్నాక నాకర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళకి ఎలా వచ్చినియి? లక్షలొస్తున్నాయి. ఏం జేశారంటే, వాళ్ళిక్కడ వర్క్ చేస్తున్నారు. ఏం వర్క్ చేశారు? దీంట్లో ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయని జూస్తే, ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు నువ్వెందుకు జేయాలో గుర్తుపెట్టుకో. ఎందుకు జేయాలి సార్ అంటే, ఫస్ట్ స్టెప్పే దీంట్లో జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఒక్క రూపాయి గూడా పెట్టుబడి లేదు. బాగా గమనించండి. మనం ఏదన్నా చిన్న చిల్లర కొట్టో, కిళ్ళి కొట్టో, కిరాణా కొట్టో లేదంటే చిన్న టిఫిన్ అంగడి ఏదైనా పెట్టుకోండి. ఏదన్నా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ అయ్యే బిజినెస్ ఏమన్నా ఉందా? ఆటో తిప్పుకోవాలి. ఆటోకి గూడా మనం ఫైనాన్స్‌లో ఆటో తెచ్చుకోవాలి. లేదు పొలం పని జేయాలి. పొలానికి కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడి పెట్టాలి. యెస్ రైట్. పెట్టుబడి పెట్టకుండా ఏది వచ్చిద్ది సార్? పెట్టుబడి పెట్టావు. పెట్టిన తర్వాత లాభం కంపల్సరీగా వచ్చిద్దని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఒక్కసారి ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనం ఏదన్నా వ్యాపారం జేయాలి. ఎందుకంటే డబ్బుల కోసం. అది పెట్టుబడి లేని వ్యాపారం ఏమన్నా ఉందంటే భూమి మీద లేదు. ఒకవేళ నువ్వు పెట్టుబడి పెట్టి ధైర్యం జేస్తే నష్టం రాదు. లాభమే వచ్చిద్దని గ్యారంటీ ఉందంటే నో. నేనెందుకు ఎంచుకున్నానంటే దీంట్లో రూపాయి పెట్టుబడి లేదు. ఇన్‌కము కావాల్సినంత ఉంది. పెట్టుబడి లేకుండా ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు నేనెందుకు దీని వైపు చూడకూడదు అనే ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను లీడర్స్. బయట చాలా మంది టిఫిన్ కొట్టు పెడతారు. వండర్‌ఫుల్‌గా సాగుతా ఉంటది. ఆ టిఫిన్ కొట్టు బాగుందని జెప్పేసి మనోళ్ళు ఇంకోరొచ్చి దాని ఎదురే టిఫిన్ కొట్టు పెడతారు. ఇప్పుడు మన బిజినెస్ తగ్గిద్దా? పెరిగిద్దా? ఒక్కసారి ఆలోచించండి. లేదు. రైతు ఒక పంటేసాడు. బాగా గిట్టుబాటు ధరొచ్చింది. రెండోసారి అదే పంటేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా మీరు గమనిస్తే జామ ఆయిలు ఎందుకు ఇయన్నీ చెప్తున్నానంటే దగ్గరగా ఉన్న విషయాలు మీకు చెప్తున్నా. జామ ఆయిల్‌కి రేట్ వచ్చిందని అందరూ ఇప్పుడు జామ ఆయిలేసేస్తున్నారు. అందరూ వేసేస్తే రేట్ తగ్గిద్దా? పెరిగిద్దా? చివరికి తగ్గిపోతుంది. రేట్లు లేవంటే, ధరలు లేవంటే ఎందుకు వచ్చిద్ది? డిమాండ్ ఉండాలక్కడ. సో, మనం చేసే ఏ పనిలో గూడా డిమాండ్ ఉండదు. రీసెంట్‌గా ఒక మేడం జెప్పింది, "సార్ మా ఊర్లో నేను శారీ బిజినెస్ పెట్టాను. నన్ను జూసి నా ఫ్రెండ్ గూడా పెట్టింది. ఆమెను జూసి వాళ్ళ చెల్లెలు పెట్టింది." ఇట్లా మనకి కాంపిటీషన్ ఉండటం వల్ల అక్కడున్న ఊర్లో వాళ్ళందరూ నీ దగ్గరికి రావాలి. నీతో పాటు వాళ్ళు ఇట్లా మనం ఏ బిజినెస్ తీసుకున్న కాంపిటీషన్ ఉంది. నువ్వు పెట్టిన పెట్టుబడి, నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన ఇన్‌కమ్ వచ్చిద్దంటే అవకాశం లేదు. కానీ దీంట్లో కాంపిటీషన్ లేదు. ఇందుకు నేను వెస్టేజ్ బిజినెస్‌ని అంటే నెట్వర్క్ బిజినెస్‌ని ఎంచుకున్నా. ఫస్టు రూపాయి పెట్టుబడి లేదు. పెట్టుబడి లేకుండా సంపాదించుకునే అవకాశం ఉంది. రెండో పాయింట్ ఏందంటే
ఇక్కడ మనం ఇక్కడ ఎవరైతే ఉన్నారు జూమ్ లో మీరు ఆలోచించండి, ఎక్స్పీరియన్స్ తో పని లేదు. ఏదన్నా బిజినెస్ చేయాలంటే, నువ్వు ఏ వ్యాపారం చేయాలన్నా, ఆటో తోలాలంటే ఆటో డ్రైవింగ్ రావాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. లేకుండా అవకాశం వచ్చిద్దా? లేదు. ఒక జాబ్ కావాలి, ఒక 15 10,000 10,000 కూడా వద్దు సార్. మీరు గమనిస్తే రీసెంట్ గా మా టీంలో ఒక లీడర్ నాకేదో ఆశా వర్కర్ అంగన్వాడి పోస్ట్ ఏదో ఉంది, ఆయాగా ఆశా వర్కర్ ఉంది. దాని క్వాలిఫికేషన్ అడుగుతున్నారు లేదా? మినిమం నువ్వు 10th చదివావా లేదా, ఇంటర్ పాస్ అయ్యావా లేదా, డిగ్రీ సర్టిఫికేట్ ఉందా, ఉంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కావాలన్నా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారా లేదా? ఇంతకుముందు ఎక్కడ చేసావా? మనకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టే మనకు అక్కడ జీతం డిసైడ్ అవుతుంది, మనకున్న క్వాలిఫికేషన్ బట్టే మనకు అక్కడ జాబ్ వస్తుంది. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, దీంట్లో క్వాలిఫికేషన్ తో పని లేదు, శాలరీతో వాళ్ళకి పనే లేదు, శాలరీ ఇచ్చే సిస్టమ్ కాదు ఇది, నువ్వు ఎంత కావాలంటే అంత ఉంది అని చెప్పాడు. సో ఈ పాయింట్ నేను పట్టుకున్నాను. ఎక్స్పీరియన్స్ లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా నీకు ఎంత కావాలంటే అంత ఇచ్చే సిస్టమ్ బయట ఎక్కడన్నా ఉంది అని చూడండి. ఎందుకంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను దాదాపు 9-10 సంవత్సరాలు చేసినా కానీ బయట దాదాపు 30-35 వేల కంటే నా శాలరీ పెరగలేదు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఇప్పుడు మన స్ట్రీమ్ లోనే ఉన్నారు, ఈ జూమ్ లోనే ఉన్నారు, సచివాలయం ఎంప్లాయీస్ కానీ, డిప్యూటీ ఎంఆర్ఓలు కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, సర్టెన్ శాలరీస్ ఉన్నాయి వాళ్ళకి. అంతకు మించి ఉందంటే లేదు. ఆ జాబ్ రావడానికి దగ్గరగా చెప్పాను కదా ఇందాక, ఇంటర్ దాకా 12 సంవత్సరాలు, ఇంటర్ తర్వాత డిగ్రీ చదివింటే 3 సంవత్సరాలు, బీటెక్ అయితే 4 సంవత్సరాలు, ఇట్లా దాదాపు 15-18 సంవత్సరాలు చదివితే అక్కడ మనకు వచ్చే జీతం ఎంత అంటే 30,000, 20,000, 15,000. అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మళ్ళీ కొత్తగా ఏదైనా కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాలంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకొని రా, ఎన్ని ఇయర్స్ ఉంది, దాన్ని బట్టి మన శాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో నీకు ₹1 పెట్టుబడి లేదు ఫస్ట్ స్టెప్ లో, రెండో స్టెప్ లో ఎక్స్పీరియన్స్ నాకు అడగట్లేదు. ఇందుకు నేను ఈ బిజినెస్ తీసుకున్నాను. దీని తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, ఈ బిజినెస్ లో మనకి ట్రైనింగ్స్ ఫ్రీగా ఉంటాయి. ఏ బిజినెస్ లో కన్నా కానీ, లేదంటే ఏ జాబ్ లోకి వెళ్ళన్నా ట్రైనింగ్స్ ముందు మనం డబ్బులు పెట్టి నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు గమనిస్తే నిన్న రీసెంట్ గా ట్రైనింగ్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. డిఎస్సి పోస్టులు పడ్డాయి, టీచర్ పోస్టులు 16,000 పోస్టులు పడితే సార్ దాదాపు 10 లక్షల చిల్లర, దాదాపు 11 లక్షల మంది అప్లికేషన్ చేశారు మన ఆంధ్రాలోనే. కానీ ఆ 10 లక్షల మంది ఎక్కడి నుంచి వెళ్ళారు సార్ అంటే, అవనిగడ్డ, నంద్యాల, హైదరాబాద్ ఇట్లా కోచింగ్ సెంటర్కి వెళ్ళి, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ, స్వయంగా నేను చూసా. ఈ 6 నెలలు నన్ను కదిలియొద్దు, నేను కోచింగ్ తీసుకుంటున్నాను, నెలకి దాదాపు 20-30 వేలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుంటే ఈ లాజిక్ మర్చిపోతున్నారు జనం అందరూ కూడా. 16,000 పోస్టులు ఉంటే 10 లక్షల మంది అప్లై చేస్తే ఎంతమందికి అక్కడ వచ్చిద్దని చూస్తే 16,000 మందికి మాత్రం అక్కడ క్లియర్ గా కనపడుతుంది, అబ్బాయి ఉంది 16,000 పోస్టులు అని. కానీ 10 లక్షల మంది ఎందుకు పోటీ పడుతున్నారు సార్ అంటే, నాకు అదృష్టం ఉందేమో, నా అదృష్టం చెక్ చేసుకుంటాను, 4-5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను జాబును తప్పు పట్టట్లేదు ఫ్రెండ్స్, గమనించండి. అక్కడ అవకాశం ఎంత మందికి ఉంది అది మనకు అర్థం అవ్వాలి. మరి ఇక్కడ ఉంది కదా, ఇది ఎందుకు తెలియదంటే ఈ రంగం గురించి మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. ఒకటే రంగం, చిన్నప్పటి నుంచి మనకి ఇచ్చిన ట్రైనింగ్స్ ఏంటి, చదువుకో, కష్టపడు, జాబ్ చేయి, జీవితం మారుద్ది. తేడా మారుతుంది. ఇప్పుడు మన జూమ్ లో నిజంగా జీవితం మారే అవకాశం ఉంటే టీచర్స్, డాక్టర్స్, లాయర్ చాలా మంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వైపు చూస్తున్నారు. జాబ్ వచ్చినాక జీవితం మారాలి కదా, మారలేదు. నేనేం చెప్పాను మీకంటే, ఆ జాబ్ రావడానికి కూడా ట్రైనింగ్స్ కి మనం ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఈ బిజినెస్ ఎలా చేయాలో, ఈ బిజినెస్ మోడల్స్ ఏంటో, ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రైనింగ్స్ ఉన్నాయి, సెమినార్స్ ఉన్నాయి. వీటిని మనం ఉపయోగించుకోవాలి. ఫస్ట్ స్టెప్ రూపాయి పెట్టుబడి లేదు, రెండోది ఎక్స్పీరియన్స్ అడగలేదు, మూడోది ఈ బిజినెస్ ఎలా చేయాలో, ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతామో, 1 year లో 1 lakh ఎలా తీసుకోవచ్చో, ఇలా ట్రైనింగ్స్ జూమ్స్ పెట్టి ఫ్రీగా ట్రైనింగ్స్ పెడుతున్నాం. ఈ ట్రైనింగ్ మనం ఉపయోగించుకోకపోతే మనం ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు ఏం చేయాలో తెలియక జాయిన్ అయిపోయి ఆగిపోతున్నారు. 5:30కి జూమ్ కి లేవకుండా, 5:30 జూమ్ లో యాడ్ అవ్వకుండా నీ జీవితం మారంటే మారిద్దా? ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలియకపోతే నువ్వు కరెక్ట్ చేయలేకపోతే మారిద్దా? నేను ఇలాంటి ట్రైనింగ్స్ సెమినార్స్కి వెళ్ళి 9 నెలలు 66,000కి వెళ్ళాను. నాకంటే ఈ జూమ్ లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, తెలివి కళ్ళలో ఉన్నారు. మీకు అవకాశం ఉంది, ఎందుకు మనం ఇందులో ముందుకు వెళ్ళట్లేదంటే, ఇక్కడ ఏం జరుగుతుందో ముందు మనకు తెలియట్లా. మనకు తెలిసిన జ్ఞానంతో కనపడుతుంది ఏంది, సోపు పేస్ట్, నేను వాడాను, వాడిచ్చు, వెళ్ళిపో. అలా చేస్తే బిజినెస్ వచ్చే పని అయితే ప్రతి ఒక్కరు ఇది అవుతారు సార్. ఇక్కడ ఈ బిజినెస్ ఎలా చేయాలో మనం నేర్చుకోగలగాలి. సో ఇది మందే బాధ్యత. ఇది నేను తెలుసుకున్నాను.
ఎప్పుడైతే ట్రైనింగ్స్ అనేవి ఫ్రీగా తీసుకుంటున్నానో ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా ఈ మార్కెటింగ్ ఏంటి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, పబ్లిక్ ఎలా మాట్లాడాలి, ఇలా కొన్ని ట్రైనింగ్స్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఇప్పుడు దాకా మనం ఉన్న వాతావరణం ఎలాంటిదంటే మన ఊర్లో ఉన్నాం, జనాలతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక లీడర్ అనే వ్యక్తికి ఎలా డ్రెస్ కోడ్ వేసుకుంటాడో తెలియదు. ఈ డ్రెస్ కోడ్ లో ఉండి మనం మాట్లాడే విధానంలో మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే గొప్ప గొప్ప వాళ్ళు చెప్పాను, పెద్ద పెద్ద ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా మన నెట్వర్క్ లో వచ్చారు. అట్లాంటి వ్యక్తులు నీ కారుకు కూడా వస్తారు, నీ కిందకు కూడా వస్తారు, నీ టీంలోకి వస్తారు. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యవస్థలో పనిచేసి ఒక మంచి వ్యక్తి నీ కింద నీ టీంలో వస్తే అటువంటి వ్యక్తి చేస్తే నేను కూడా చేయాలి అనే ఆలోచన కలిగిద్దా లేదా? అది రావాలంటే మినిమం ఈ చిన్న చిన్న జూమ్స్ ట్రైనింగ్స్ మనం రావాలి మీటింగ్స్ కి. సో అలా నేను ట్రైనింగ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉండే ప్రతి ప్రొడక్టు, ఇక్కడ ఉన్న ప్రతి సిస్టము ఆల్రెడీ ప్రూవ్ అయ్యి మార్కెట్లోకి వచ్చింది. ఇది బాగా గమనించండి, అందరూ బాగా జాగ్రత్తగా వినండి. నెట్వర్క్ మార్కెటింగ్ లోకి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఒక ప్రోడక్ట్ వచ్చింది అని అంటే అది ఆల్రెడీ రీసెర్చ్ చేసి డెవలప్ చేసి అన్ని సర్టిఫికేట్స్ ఉంటే కానీ బయటికి రాదు. ఎస్పెషల్లీ మన ఎస్టీజీలో ప్రోడక్ట్ ఏదన్నా రిలీజ్ అవ్వాలంటే మినిమం ఒక 4 years రీసెర్చ్ చేస్తారు. అందరూ దాన్ని ఓకే అనుకున్న తర్వాత జిఎంపి, ఐఎస్ఓ, హలాల్ ఇట్లా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్, డబ్ల్యూహెచ్ఓ ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇస్తున్నారంటే అది సర్టిఫికేట్ పేరు కాదు సార్. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఉందంటే చిన్న విషయం కాదు. అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ కూడా మన కుకింగ్ ఆయిల్‌కి సర్టిఫికేట్ ఇచ్చింది, చిన్న విషయం కాదు. హలాల్ సర్టిఫికేట్ మన భూమి మీద ఉన్నటువంటి కంట్రీలు, దుబాయ్ రిచెస్ట్ కంట్రీ, ఆ కంట్రీలోకి మనం ఎంటర్ అవ్వాలంటే అమెరికాలన్నా గ్రీన్ కార్డ్ ఇస్తారు కానీ అక్కడ పర్మనెంట్ మనకి సభ్యత్వం ఉండదు. అటువంటి కంట్రీలకు కూడా వెళ్ళి మనం బిజినెస్ చేస్తుంది మన ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ ప్రూవ్ లేకుండా వెళ్ళిద్ది అన్ని దేశాలకి. సో అటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్న ప్రొడక్ట్సే మనకి ఇక్కడ వస్తాయి. సో ఇంక మనం ఎందుకు భయపడాలి? ఇందులో ఉన్నది 4వ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్. అంటే బయట దీన్ని నిరూపించబడి అన్ని సర్టిఫికేట్స్ ఉన్న సిస్టమ్ లో మనం ఉన్నాం. అందుకని నేను దీన్ని ఎంచుకున్నాను. ఈ ప్రొడక్ట్స్ గానీ, దీంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ గానీ అన్నీ కూడా మనకి గైడ్‌లైన్స్ ప్రకారం నడుస్తాయి. ఇవన్నీ కూడా కంపెనీనే చూసుకుంటుంది. ఇంకా మనకేం కావాలి? ఇందుకని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మనం చేయొచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్స్ గానీ ఏయైనా గానీ ఇందులో ఉన్నయన్నీ కూడా నమ్మదగ్గాయి. నెట్వర్క్ మార్కెట్‌లో ఉన్న ప్రతిదీ కూడా సర్విస్ గానీ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉంటది ఇక్కడ. ఆరో విషయం ఏందంటే మనం ఇక్కడ మీరు గమనిస్తే ఎందుకు సార్ ఈ బిజినెస్సే నువ్వు ఎంచుకున్నావు, నేను ఎంచుకోవాలనంటే దీంట్లో మెయిన్ మనిషికి కావాల్సింది ఏంది సార్ అంటే గుర్తింపు, ఒక మంచి పేరు, పలానా వ్యక్తి. సార్ ఒక్కసారి గమనించండి, మనం రాత్రింబవళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జూమ్‌లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ చాలా మంది చేస్తున్నాము, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నాము. కష్టపడి నువ్వు ఒక కంపెనీని నమ్ముకొని, ఒక ఇండస్ట్రీని నమ్ముకొని, ఒక వ్యవస్థలో పని చేస్తున్నప్పుడు నువ్వు చేసే కష్టానికి అక్కడ నీకు పేరుందా? నీకు గుర్తింపు ఉందా? కొన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం సార్. మనం చేస్తుంటే మన పైన ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. మీరు గమనిస్తే పెద్ద పెద్ద ఇంజినీర్ కాలేజీలు ఉంటాయి. ఆ ఇంజినీర్ కాలేజ్ పెట్టిన వ్యక్తి చదువుకొని ఉండడు. బాగా డబ్బు సంపాదించి ఒక వ్యవస్థని క్రియేట్ చేసి పెట్టుబడి పెట్టి ఒక కాలేజీ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఏదో ఒకటి నిర్మించినప్పుడు ఆ పైనున్న వ్యక్తి ఎటువంటి చదువు లేదు. కానీ అతని కింద పనిచేసే వ్యక్తులు పీజీలు, పీహెచ్‌డీలు, డిగ్రీలు కంప్లీట్ చేసి ఒక సాలరీకెళ్ళి పనిచేస్తున్నాం. ఎందుకు సార్ అంటే ఆ వ్యక్తి బుర్రతో పనిచేస్తున్నాడు. మనం బుర్రను పక్కన పెట్టి మనం ఒక బాడీతో పనిచేసి ఒళ్ళంతా కూడా నలిగిపోయి దాంట్లో అక్కడ ఇదైపోయేదాకా మన వయసు అయిపోయేదాకా అక్కడే కొట్టుకుంటూ అక్కడే పని చేస్తా. నా జీవితం మారలేదంటే మారిద్దా? పోనీ బాగా పని చేస్తున్నావు. పని చేస్తే నీకొచ్చేటువంటి ఒక గుర్తింపు ఏందంటే ఈ ఫ్లోర్ మొత్తం నువ్వు ఇన్‌చార్జివి. నాకు కూడా అదే జరిగింది. యెస్ రైట్. నేను పని చేసిన కాడ నువ్వు ఇన్‌చార్జివి ఇక్కడ. ఆళ్ళకి నువ్వు సూపర్‌గా చేస్తున్నావు. పేరుకి మంచి గొప్ప పొజిషన్స్ ఉన్నాయి. నువ్వు ఈ ఇన్‌చార్జివి, నువ్విక్కడ ఒక సూపర్వైజర్‌వి, నువ్వు దీనికి మొత్తానికి కింగ్‌వి అని చెప్పేసి పోస్టులు రకరకాల పోస్టులు ఇచ్చేసి మనం ఆ పోస్టుల చుట్టూ తిరుగుతున్నాం గానీ, ఆ పోస్టుల్లో నుంచి డబ్బులు ఎంతొస్తున్నాయి? మనకు పదవి కావాలా? మన కుటుంబం నడవాలన్నా, మన పిల్లల ఆర్థిక పరిస్థితులు మారాలన్నా, ఏదన్నా ఆపదొస్తే మనకు డబ్బులు కావాలన్నా మనకు పదవి నుంచి వస్తదా? లేకుంటే డబ్బులు మనకు సాలరీ నుంచి వచ్చిద్దా? సాలరీ పెరగకుండా జస్ట్ నీకు ఆ పేరు చెప్పేసి అక్కడ ఒక బానిసగా ఒక గొలుసు కట్టేస్తారు ఆ ఇన్‌చార్జ్ అనే పోస్ట్ తోటి. అది ఒప్పుకొని మనం బయటికి రావాలంటే నా వల్ల గాల. దాదాపు 6.5 సంవత్సరం పట్టింది. కంఫర్టబుల్ ఏం లేదు. ఉదయాన్నే లేస్తాం, క్యారేజ్ కట్టుకుంటాం, వెళ్ళిపోతాం. ఆ చైర్‌లో కూర్చుంటాము.
ఆ పదవి ఎవరన్నా వచ్చి ఇదిగో పలానా ఫ్లోర్ ఇన్ఛార్జ్ కానీ ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ బాని నెలాఖరులో జీతం ఎంత వస్తుంది అది మనకు తెలియట్లా. సన్మానాలు పోనీ సన్మానాలు అంటే ఏమని కానీ ఇక్కడ ఇందాక చెప్పాను కదా నేమ్ అండ్ ఫేమ్. పేరు ఏంటి సార్ అంటే ఒక వ్యక్తిగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు వస్తావు, నీ కింద ఒక వ్యవస్థ పనిచేయడానికి రెడీగా ఉంది. ఎస్ పలానా వ్యక్తి నా లీడరు, మన టీంలో మాట్లాడుకుంటున్నారా లేదా? నువ్వు ఇక్కడి నుంచి ఒక మీటింగ్కి వెళ్ళబోయే ముందు పలానా వ్యక్తి వస్తున్నాడు మా అప్లైనరు, నీ పేరంతా ఊరంతా వినపడేలా జరుగుతుంది. ఎప్పుడంటే ఈ సిస్టమ్ తగ్గట్టు, ఈ సిస్టంలో ఏమైతే ఉందో దానికి తగ్గట్టు నడిచినప్పుడు మనకు పేరు వస్తుంది. దీంతో పాటు గుర్తింపు బయట లేదు సార్, ఇక్కడ గుర్తింపు ఉంది. చిన్నగా ఒక లెవెల్ అచీవ్ అయ్యావంటే బ్రాంజ్ అవటంతో మనకు సన్మానం ఫెలిసిటేషన్ చేస్తుంది. ఎంత వేల మంది మధ్య మనకు జరుగుతుంది. 2 రాష్ట్రాల్లోకి మన పేరు వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు పడే కష్టానికి గుర్తింపు ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది. సో ఇది నేను గమనించాను. బయట ఇన్ని సంవత్సరాలు చేసినా నిజమే, నేను చేసిన కాడ హార్ట్ఫుల్ గా పని చేశాను, వర్క్ బాగా నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి నేను జాబులు చేశాను, శాలరీ కోసం ఎప్పుడు చేయలేదు. నేర్చుకోవడానికి చేసే క్రమంలో నేను ఎంతైతే పని చేస్తున్నానో నాకున్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఓనర్కి అక్కడ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఆయన కార్లు కొంటాడు, ఆయన బంగ్లాలు కడతారు, 6 పిల్లలు మంచి స్కూల్లో చదివిస్తారు. నేనేం చేయాలి ఒకరి కింద పని చేసేటప్పుడు? నాకు అవకాశం అక్కడ లేదు. సో ఇక్కడ ఉంది. ఇక్కడ నేను ఎప్పుడైతే వచ్చానో ఫస్ట్ బ్రాంజ్ అవడంతో 3 నెలల్లోనే సన్మానం, అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే 2 రాష్ట్రాల్లో పేరు వస్తుంది. మనిషికి ఏం కావాలి సార్? పర్సనల్ గా మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. బయట సిస్టమ్ అంతా పక్కన పెట్టండి. అసలు మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి? ఎప్పుడు ఎవరం గ్యారెంటీ ఉండదు. ఉన్నంతసేపు మన ఆనవాళ్ళు కొంచెం ఉండాలి. మనకు కావాల్సింది ఏదో మనకు పర్సనల్ లైఫ్ ని పూర్తిగా కోల్పోయాం అందరమే. ఫ్యామిలీ ఎస్ రైట్, ఫ్యామిలీ కోసమే చేయాలి. కానీ నీ పర్సనల్ జీవితం ఏమైనా ఉందా? నీకు నచ్చినట్టు జీవిస్తున్నావా? నీకు నచ్చిన జాబ్ చేయగలుగుతున్నావా? నీకు నచ్చిన టైం ఇంటికి రాగలుగుతున్నావా? ఎక్కడా లేదు. ఒకరి చేతులు లాక్ అయిపోయి ఉన్నాం. ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేసి చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్పే మాట, ఏంట్రా బయటికి వెళ్దాంరా అంటే, ఎక్కడ మా మా ఇన్ఛార్జ్ వదలలేదు, మా సార్ వదలలేదు, మా సీనియర్ పంపించలేదు. సార్ మనకిచ్చి 20-30 వేలు జీతానికి మనం ఊడిగం చేస్తున్నాం, మన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తున్నాం. కనీసం టీకి వచ్చి ఒక అరగంట నుంచొని మాట్లాడాలంటే లేదు. అటువంటి రంగంలో నువ్వుండి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు చూడలేకపోతున్నావు? ఇది ఒక అవకాశం ఎందుకు తీసుకోలేకపోతున్నావు? కరెక్ట్ గా చెబుతున్నావు సార్. ఇదేందో నీకు అర్థమైతే జస్ట్ 6 నెలల్లో నువ్వేదైతే 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు బానిస బతుకుతున్నావు అది మొత్తం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇక్కడ ఉంది, ఇది నీకు కనపడాలి. నీకు కనపడాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం అవ్వాలి. సో ఇది నేను గమనించాను. ఎస్ రైట్, ఇక్కడ కదా నాకు పేరు, ఇక్కడ కదా నాకు గుర్తింపు. రీసెంట్ గా కార్ ఫండ్ అచీవ్ అయ్యాం. అక్కడ మళ్ళీ మన ఫెలిసిటేషన్, మనం పడ్డ కష్టానికి గుర్తింపు ఉంది సార్. ఇక్కడ పేరు వస్తుంది, గుర్తింపు ఉంది. ఇంకేం కావాలి మనకి? అందుకని నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని నేను ఎంచుకుంటున్నాను. మీరు గమనిస్తే అందరం కూడా ఇది చెయ్యాలి. నెక్స్ట్ ఇంతవరకే మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలా సార్ అంటే నో. ఇంకొక వండర్ఫుల్ అవకాశం ఇక్కడ ఉంది, బాగా గమనించండి లీడర్స్. ఇందులో మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే సార్, ఇప్పుడు దాకా మీరు నేను ఎవరైతే ఇక్కడ మనం వర్క్ చేస్తున్నామో, జాబులు చేస్తున్నామో, బిజినెస్ చిల్లర కొట్లో ఏదైనా పొలం పని చేస్తున్నామో, మనకి ప్యాసివ్ ఇన్కమ్ లేదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? నువ్వు ఉన్నా లేకపోయినా డబ్బులు రావాలి. నువ్వు నిద్రపోతున్నా నీ అకౌంట్లో డబ్బులు రావాలి. ఇది వినటానికి కొంచెం కామెడీగాను వింతగాను ఉంటది. ఎలా వస్తాయి సార్ నిద్రపోతుంటే డబ్బులు అకౌంట్లోకి? ఎస్ వస్తుంది. నువ్వు గమనించు, కళ్ళు తెరిచి చూడు, బయట ఉందా అవకాశం. ఇప్పుడు మనం చేసే పనిలో, నువ్వు చేసేటువంటి నీ పనిలో, నీ డ్యూటీలు ఎవరైతే వింటున్నారో జూమ్ గమనించండి. నీ పనిలో నువ్వు గనక ఒక వారమో 10 రోజులు పని చేయకపోతే నీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందా? నువ్వు బాగా పని చేస్తున్నావు, ఏదైనా ఇబ్బంది జరగరాని ఇబ్బంది జరిగి మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు మన మార్గ మధ్యలో మనకి ఏదైనా ఇబ్బంది జరిగితే మనకు అక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు అది మనకు తెలియాలి. ఎందుకు లేదంటే కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం ఆ బానిస బ్రతుకు జాబు. ఆ జాబ్ చేసేటప్పుడు నేను జాబును తప్పుపట్ల లీడర్స్, నా అంతరార్థంలో ఉన్నటువంటి దాన్ని పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్స్ వదిలేయండి. ఎవరు మాట్లాడి దాంట్లో పాజిటివ్ ఏదో దాన్నే తీసుకోండి. నేను జాబును తప్పుపట్టలేదు, దాంట్లో ఉన్న రిస్క్ ని చెబుతున్నా. మనం వెళ్ళే మార్గంలో మనకి ఏదైనా జరిగితే మనకు వచ్చే జీతం, మనకు వచ్చే అవకాశం ఉందా? మనం చేయకపోతే మన ఫ్యామిలీని నడిపించే వ్యక్తి ఎవరు? ఇక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, నువ్వు కష్టపడి కొంతకాలం కష్టపడి ఒక మంచి టీముని తయారు చేసుకుంటే, ఒకవేళ మనం ఏదన్నా చేయలేని పరిస్థితి,
మనం చేసే పని చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు నీ కిందున్న ఈ టీము నీకు సపోర్ట్ గా ఉండి నీకు ఇన్కమ్ వచ్చేలా చేస్తుంది. దట్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్. ఈ రోజు నేను అంతకుముందు 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను క్లినిక్ లో ఉన్నా. క్లినిక్ లో కూర్చొని చేస్తున్నాను. వండర్ఫుల్ గా నడుస్తుంది నా క్లినిక్ దేవుడి దయ వల్ల. నేను పడ్డ కష్టానికి ఎక్స్పీరియన్స్ కి. కానీ ఆ క్లినిక్ కూడా నేను వెళ్ళి షట్టర్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తున్నాయి. ఒక వారం 10 రోజులు నాకే ఒంట్లో బాగలేదు. క్లినిక్ వెళ్ళి తీసి చేసే ఓపిక లేదు. డబ్బులు వస్తాయా నాకు అక్కడ? మీరు చేసే పనులు కూడా వస్తాయా? ఎందుకు రావు సార్ అంటే ఆ 9 సంవత్సరాలు బట్టి నేను ఒక్కడనే కష్టపడుతున్నా. ఆ పని నా మీద ఆధారపడి ఉంది. నేను చేస్తేనే జరుగుద్ది. నేను చేయకపోతే ఆ పని నా ఇంట్లో వాళ్ళు చేయలేరు. నువ్వు కూడా చేయకపోతే నీ డ్యూటీ నువ్వు చేసే పని నీ ఇంట్లో వాళ్ళు చేయలేరు. మరి నీకు డబ్బులు ఎక్కడికి వస్తాయి సార్? అది గమనించి నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌కి వస్తే ఇప్పుడు నాకు టీమ్ వచ్చింది. ఈ టీమ్ ద్వారా నేను ఏదన్నా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మా మిసెస్‌కి ఫీవర్ వచ్చేసి ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి దాదాపు ఒక 15, 20 రోజులు ఇంట్లోనే ఉండాల్సొచ్చింది. అంతకుముందు మైసూర్ వెళ్ళొచ్చాను. టోటల్‌గా ఆ నెలలో నేను వర్క్ చేయలేకపోయా. ఎక్కడ? ఈ వెస్టీజ్‌లో. చెయ్యకపోయినా నా చెక్ 56,000. ఎందుకు పెరిగింది? అదే నేను క్లినిక్‌లో ఉంటే 24 రోజులు ఇంట్లో ఉంటే నాకు బయట డబ్బులొస్తాయా? మీకొస్తాయా? కానీ ఇక్కడొచ్చే అవకాశం ఉంది. ప్యాసివ్ ఇన్‌కమ్ ఎందుకొచ్చింది సార్ మీకంటే, టీమ్ ఉండటం వల్ల నాకు ఈరోజు ఇంట్లో కూర్చున్నా గాని 50,000-60,000 తగ్గకుండా డబ్బులొస్తున్నాయి. సో, అందుకని ఫ్రెండ్స్ గమనించండి. నా ఉద్దేశ్యం ఏంది ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ అవకాశం ఉంది. అవకాశం గురించి చెప్తేనే మనకు అర్థమైద్ది. చెప్తే వింటేనే అర్థమైద్ది. విన్నదాన్ని అర్థం చేసుకుంటేనే మనకు ఆలోచిస్తాం. సో, ఇవన్నీ కూడా మీరు గమనించి నా రిక్వెస్ట్ ఏందంటే, అవకాశం వచ్చింది గాని దాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది మీరు ఆలోచించుకోండి. సో, ఇక్కడ ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే, మనం పని చేసుకుంటా, కష్టపడి మీకున్న ఒక్క గంటని ఇక్కడ కేటాయించండి. మీకు ఏదైతే అప్లైనర్ చెప్పాడో, మీ ఫ్రెండ్ చెప్పారో, మీకెవరైతే ఈ అవకాశం ఇచ్చారో, వాళ్ళ దగ్గర కూర్చొని అడగండి. దీంట్లో నేను ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. నీ సపోర్ట్ కావాలి. నేనేం జేయాలి? దీనికి తగ్గట్టు ఏం మార్చుకోవాలని గనక నువ్వు గమనించగలిగితే, ఖచ్చితంగా నీకొక మంచి టీమ్‌ని నువ్వు ఫార్మ్ చేసుకుంటావు. ఆ టీమ్ ద్వారా ప్యాసివ్ ఇన్‌కమ్ వచ్చేటువంటి అవకాశం నీకు, నాకు మనందరికి గూడా ఇక్కడుంది. అందుకని నేను వెస్టీజ్ బిజినెస్ ఎంచుకున్నాను. ప్యాసివ్ ఇన్‌కమ్ మాత్రం ఉంది గాబట్టి. నెక్స్ట్ గమనించండి లీడర్స్. ఇంకొక మాట ఎందుకు నేను ఈ బిజినెస్ చేస్తున్నానంటే, యూ గెట్ 3 జనరేషన్ ఇన్‌కమ్. మనం గమనించండి. 3 జనరేషన్ ప్లాన్. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ప్లాన్. ఇందాక జెప్పాను గదా! ఎవరైతే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని జెప్పానో, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ గూడా ఎందుకు ఈ బిజినెస్‌లో ఉన్నారు అనేది మీకు క్లియర్‌గా అర్థమైద్ది. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక డ్రీము. గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోతాం. అది ఒకప్పుడు సార్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినా, ప్రైవేట్ జాబ్ వచ్చినా అంతా కూడా జాబే. ఏంటి సార్ 3 జనరేషన్ ఇన్‌కమ్ అంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక పాయింట్ ముందు ప్యాసివ్ ఇన్‌కమ్ అన్నాం గదా! ఆ ప్యాసివ్ ఇన్‌కమ్ తర్వాత 3 జనరేషన్ ఇన్‌కమ్ కూడా ఈ నెట్వర్క్ మార్కెట్‌లో ఉంది. అది మనం చూడగలగాలి. ఏంటి ఆ 3 జనరేషన్ అంటే ఇప్పుడు చెప్పా ఇందాక ఒక 24 రోజులు ఇంట్లో ఉన్నా గాని నాకు 55,000-60,000 తగ్గకుండా వచ్చినాయని చెప్పాను. ఇప్పుడు అసలు నేననే వ్యక్తిని పూర్తిగా భూమి మీద లేకపోతే నా క్లినిక్‌లో నేను జేస్తున్నాను సార్ డ్యూటీ చేసుకుంటున్నాను. డబ్బులైతే వస్తున్నాయి. నేననే వ్యక్తిని భూమి మీద లేకపోతే ఈ క్వెషన్ మనందరం వేసుకోవాలి. ఎందుకంటే నీ చేతిలో ఉన్న ఇప్పుడు మొబైల్ నువ్వేదైతే వింటున్నావో ఆ ఫోన్‌కి గ్యారంటీ ఉంది. వారంటీ ఉంది. నువ్వు కొన్న తర్వాత వారంటీ, గ్యారంటీ అడుగుతున్నావు. ఇది గనక చెడిపోతే, ఇది గనక ఇదైతే దీనికి గ్యారంటీ ఉందా అని. కానీ ఒక్కసారి థింక్ చేయండి, ఆలోచించండి. మనిషికి మనకి గ్యారంటీ ఉందా? మనకెవరు సార్ గ్యారంటీ ఇచ్చేది? ప్రతి వస్తువు మీద ఈవెన్ మజ్జిగ ప్యాకెట్ మీద కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఈ వారానికి ఎక్స్‌పైరీ అయ్యిద్ది. నువ్వు వాడే పౌడర్ మీద ఉంది. నువ్వు వాడే పేస్ట్ మీద ఉంది. సోప్ మీద కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంది. చాక్లేట్ మీద కూడా ఉంది. మరి మనకుందా ఎక్స్‌పైరీ డేట్ అంటే నో లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్‌పైరీ డేట్‌తో మాట్లాడితే ఇంకొంచెం డెప్త్‌కెళ్ళి చూస్తే ఇప్పుడు మనిషికున్న ఆయుష్ ఎంతంటే ఒకప్పుడు 100 సంవత్సరాలు శతమానం భవతిని దీవించేవాళ్ళు. ఇప్పుడు 60 సంవత్సరాలే. 60లో కూడా నన్నడిగితే 20, 30 నుంచి అన్ని కూడా జబ్బులతో మొదలుపెడుతున్నాం. హెల్తీగా ఉన్న లైఫ్ స్టైల్ లేదు. అంటే 30 దాకా ఒక రకంగా పర్లేదు. ఇబ్బంది లేదు. 30 దాటితే మనకిచ్చే ప్రతిరోజు దేవుడు మనకు గిఫ్ట్ ఇస్తున్నట్టే. మరి 30 దాటితే అన్నానంటే ఇప్పుడు మన మీద మన భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ కూడా ఆశగా చూస్తున్నారు. నువ్వేదైనా చేస్తావు, ఖచ్చితంగా లైఫ్ మారుద్ది, జీవితం మారుద్ది, మన కుటుంబం పరిస్థితి మారుద్ది అన్నప్పుడు మనకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటది చెప్పండి? ఎక్స్‌పైర్ లేని మనకి రోజు ఒక గిఫ్టెడ్‌గా మనం భావించినప్పుడు, ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలి? వెస్టీజ్‌లో జాయిన్ అయినోళ్ళకి కూడా నేను చెబుతున్నాను. ఎలా దీన్ని మనం చేయగాలి? ఏదో టైమ్ పాస్‌గా బయటొచ్చేసి వదిలేసి ఇక్కడ మనం బ్యాగ్ పట్టుకొని
లేదంటే ఇక్కడ ఏదో టైం పాస్కి వెళ్ళి ఒకరిద్దరిని కలిసి వచ్చేసి అయిపోయింది. ఎందుకంటే దీంట్లో బాస్ ఉండడు, దీంట్లో టార్గెట్స్ లేవు, టైం అని లేదు, అంత నీ చేతిలో ఉంటుంది, నీకు నువ్వే బాస్. కానీ సిన్సియర్ గా నీ ఫ్యామిలీ గుర్తు తెచ్చుకొని పని చేయాలి మనం. ఒక్కసారి ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి మాట్లాడితే సార్, ఉదయాన్నే కొంచెం వాళ్ళందరం కూడా 5 గంటలు లేచి ఉంటాం కదా, దానికన్నా 1 గంట ముందు లెగవండి. 3-4 గంటల లోపు లేసి ఎవరైతే మీ అమ్మా నాన్న లేదంటే మీ పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్కరు, మళ్ళీ నా రిక్వెస్ట్, ఇది ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకు జీవితాన్ని చూసే విధానం కోణం మారుద్ది. వాళ్ళందరిని గమనిస్తే చాలా పీస్ఫుల్ గా నిద్రపోతుంటారు, ధైర్యంగా నిద్రపోతుంటారు, హ్యాపీగా నిద్రపోతుంటారు. ఎందుకంటే ఎస్ మా నాన్న ఉన్నాడు, ఏదేమైనా మా నాన్న చూసుకుంటాడని ఒక ధైర్యం. మీ భార్య, ఎస్ మా హస్బెండ్ ఉన్నాడు. మీ భర్త, నువ్వు సంపాదించే లేడీ అయితే మా భార్య జాబ్ చేస్తుంది. ఇట్లా రకరకాల నమ్మకాలతోటి వాళ్ళు నిద్రపోతుంటారు. అయితే మనం అనే వ్యక్తి లేని రోజు వాళ్ళు అలా నిద్రపోగలుగుతారా? ఇది నేను గమనించే పర్సనల్ గా. నాకు నిజంగా ఒక అవకాశం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలి. బయట నేను ఉన్న 10 సంవత్సరాలు చేసిన పెద్దగా లైఫ్ మారలా. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రాణం పెట్టి పని చేయాలి అని చెప్పి నేను గమనించి దీన్ని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో పని చేయటం ద్వారా ఇప్పుడు నాకు వచ్చిన 3 జనరేషన్ ఇన్కమ్ ఏంది సార్ అంటే, మీరు గమనించండి సార్, ఇంతకు ముందు చేసే దాంట్లో నేను చేస్తేనే డబ్బులు వస్తున్నాయి, షటర్ తీయకపోతే డబ్బులు రావు. ఇక్కడ ఇప్పుడు నాకు వచ్చిన టీం ద్వారా నాకు వచ్చి 60-70 వేలు. నేను ఒకవేళ లేకపోతే నెక్స్ట్ మంత్ ఇదే ఐడి మా మిస్సెస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి ఆ అమ్మాయి బయటికి రాకుండా 20,000 అమ్మాయి అకౌంట్ లో పడతాయి. బయట వచ్చే డబ్బులకి నాకు ఇక్కడ ఈ డబ్బులకి తేడా ఏంటంటే, బయట నేను ఒక్కడనే చేస్తున్నాను కాబట్టి నేను లేని రోజు అక్కడ జీరో అయిపోతుంది ఇన్కమ్. నాకే కాదు, ఈవెన్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ అయినా కూడా అదే జరిగిద్ది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే డిస్ట్రిక్ట్ మొత్తం హెడ్, ఆయన లేకపోతే వాళ్ళ భార్యని కలెక్టర్ గారు భార్య అంటారు, కానీ కలెక్టర్ జాబ్ ఎవరు, అవకాశం లేదు ఆడ. మరి అటువంటిప్పుడు ఇటువంటి అవకాశం ఉంది కదా, ఇక్కడ ఏదైతే నేను ఆగిపోయానో అక్కడి నుంచి నా మిసెస్ ని తీసుకెళ్తా. ఇప్పుడు నేను స్టార్ డైరెక్టర్ కార్ ఫండ్ యాడ్ అయ్యాను, 3 జనరేషన్ కార్ ఫండ్ వచ్చింది. నా మిసెస్ కి ఎక్కడి నుంచి 3 జనరేషన్ కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. స్టార్ డైరెక్టర్ అనే క్యాడర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది. మరి ఇది కదా నేను చేయాల్సిన బిజినెస్. నాకు అర్థమైంది, నా భార్య ఎక్కడి నుంచి అది స్టార్ట్ అయింది, అక్కడి నుంచి కొంచెం కష్టపడి ముందుకెళ్ళి 1 లక్ష 2 లక్షలకి వెళ్ళిన తర్వాత నా పాప పెద్దదైందంటే అక్కడికి వెళ్ళినాక ఫ్యూచర్ లో జాబులు ఇప్పుడే లేవు. నా కూతురు ఇప్పుడు 2nd క్లాసు, ఆ అమ్మాయి పెద్దదయ్యి జాబ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా. ఇదే ఐడి ట్రాన్స్ఫర్ చేస్తే 2 లక్షల నుంచి నా పాప మొదలయ్యింది. సో గమనించండి, మనం ఎక్కడ పని చేయాలి, ఏం చూస్ చేసుకోవాలి. ఇది నేను గమనించి దీంట్లో 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఫస్ట్ లో నేను కూడా ఫేక్ అనుకున్నా, డాక్టర్లు రావటమైంది, లాయర్లు రావటమైంది, ఇంజనీర్లు, ఇదంతా డూపులు అనిపించింది నాకు స్టార్టింగ్ ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు. తర్వాత ఆలోచిస్తే ఎందుకురా వీళ్ళందరూ చేస్తానని గమనిస్తే, వీళ్ళందరూ చేస్తున్న 3 జనరేషన్ ప్లాన్ సార్ అని చెప్పారు వాళ్ళు నాకు. నాకు ₹1,00,000 వస్తుంది సార్. మన ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్నాడు, 1,25,000 శాలరీ మన శివ సారు, గవర్నమెంట్ టీచరు. ఎందుకు సార్ మీరు చేస్తున్నారంటే 3 జనరేషన్ ప్లాన్ బయట నాకు యాడ్ ఉంది సార్, ప్యాసివ్ ఇన్కమ్ యాడ్ ఉంది సార్, ఇవన్నీ నాకు ఇక్కడ అర్థమైంది సార్, అందుకని నేను నాకు టైం లేకపోయినా ఉన్న టయాన్ని ఇక్కడ కేటాయిస్తున్నాను అన్నాడు. శేఖర్ సార్ అని రీసెంట్ గా మన టీంలోకి వచ్చిన్నాడు. ఇట్లా లక్ష్మణ్ సార్, చాలా మంది ఇక్కడ చాలా మంది ఉన్నారు లీడర్స్. వీళ్ళందరూ కూడా డబ్బు ఒక్కటే కాదు, ఇందాక చెప్పిన గుర్తింపు ఉంది, పేరు ఉంది, మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీని సెక్యూర్ గా చూసుకునే సిస్టమ్ ఇందులో ఉంది. ఇందుకు నేను ఈ ఈ బిజినెస్ ఎంచుకున్నాను. తర్వాత మీరు గమనిస్తే ఏదైనా బిజినెస్ పెట్టాలంటే మాక్సిమం క్లోజ్ చేద్దాం సార్, 5 మినిట్స్ అయిపోబోతుంది జూము, బాగా వినండి. ఈ బిజినెస్ నేను ఇంకా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, బయట ఏదైనా వ్యాపారం చేద్దామని నాకు ఆలోచన ఉన్నా, మీకు ఆలోచన ఉన్నా, ఏదైనా కంపెనీ పెట్టాలన్నా కొంతమందిని మనం ఎంప్లాయీస్ ని పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇక్కడ జీతాలతో పని లేదు, మనం ఇచ్చేది ఏం లేదు, అంతా కంపెనీ చూసుకుంటుంది. ఇక్కడ నీకు ఎంప్లాయీస్ ఎవరంటే నీ టీమే, రూపాయి పెట్టుబడి లేకుండా నీ టీమే. ఆ టీమును మనం బాగా చూసుకునే పరిస్థితి మనకు ఉండాలి. ఆ టీం కూడా ఎందుకు పనిచేస్తుందంటే తన డ్రీమ్స్ కోసం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను పైన, 3 జనరేషన్ తన ఫ్యామిలీ కోసము, ప్యాసివ్ ఇన్కమ్ తన కోసము, అన్ని తన కోసం తను పని చేసుకుంటూ పోతే మనకు కూడా సెక్యూరిటీ ఉంది. మన టీమే మన బలం, మన టీమే మన ఫ్యామిలీ. ఇది నేను గమనించాను. అందుకని మనం మన టీం అంటే ఊరక మీకు జస్ట్ పీవీలు కొనేవాటు కాదు సార్, ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఇది నేను గమనించాను. నా టీం అంటే నాకు అంత ఇష్టం, ఫ్యామిలీ. నన్ను ఇప్పుడు అడిగితే నా ఫ్యామిలీ కంటే ముందు నా టీమే ఇష్టం. ఎందుకు సార్ అంటే మన ఫ్యామిలీ సెక్యూర్ కూడా మన టీం ఉండాలి. సో ఇక్కడ ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా నీ కింద పని చేయటానికి, రైట్, ఈ పదాన్ని లోపల పెట్టుకోండి, బట్ పైకి ఎక్స్పోజ్ చేయొద్దు. పని చేయటానికంటే మన కింద బానిసలు కాదు ఎవరు కూడా, మనతో కలిసి ముందుకు నడవడానికి మనకు ఒక టీం ఉంది. ఈ టీం ద్వారా నీకు ఈ సెక్యూరిటీస్ అన్ని వస్తున్నాయి కాబట్టి
రూపాయి పెట్టుబడి లేకుండా మనకు ఒక స్టాఫ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రం ఉంది ఇది, బయట ఎక్కడ లేదు. ఫైనల్ గా ఏంది సార్ అంటే, దీంట్లో ఎటువంటి లీగల్ కి సంబంధించిన అంటే ఈ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ బొకౌంట్స్ మనమేం చూడం, అంతా కంపెనీ చూసుకుంటుంది. ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్, గ్యారంటీ కంపెనీదే, పెట్టుబడి కంపెనీదే, వస్తువు క్వాలిటీ కంపెనీదే, అన్ని కంపెనీ చూసుకుంటుంది. మనల్ని ఏం చేయమంటుంది, ఇదేంటో నువ్వు తెలుసుకో, తెలుసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది దాని తగ్గట్టు నువ్వు సిస్టానికి ఫాలో అయితే క్లియర్ అయిపోతుంది. ఫైనల్ గా ఎందుకు సార్ ఈ బిజినెస్ నువ్వు ఎంచుకున్నావంటే, నాకు ఎప్పటి నుంచో డ్రీమ్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఏం డ్రీమ్స్ సార్ అంటే, ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ ట్రిప్ మా మిస్సెస్ ఎప్పుడు అంటుంటది, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కుదాము, ఆ తిరుపతి లేక హైదరాబాద్ దిగుదాం, మనకి ఇబ్బంది ఏం లేదు కదా, ఉన్నాయి కదా ఎంతో కదా డబ్బులు, మనం ఎక్కి దిగటానికి ఇబ్బంది ఏంది, పోతే పోయిన ఒక 10,000. మీరు అందరు గమనించినటువంటి అవకాశం మనం అడిగి ఉంటారు లేదా, మన ఇంట్లో లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు. జీవితం చాలా చిన్నది సార్. ఈ ఉన్న జీవితంలో ఉన్నాటిని ఎంతో కొంత మన రేంజ్ లో మనం అనుభవించగలగాలి. నా మైండ్ సెట్ ఏంటంటే, ఏ పర్పస్ లేకుండా ఎందుకు మనం ఫ్లైట్ ఎక్కాలి, ఏదన్నా చూద్దాం, ట్రిప్ వెళ్దాం, ఇంకా టైం ఉంది. ఎప్పటి నుంచో అంటుంది మా మిస్సెస్, ఈ ఫ్లైట్ ఎక్కుదాము, తిరుపతిలో ఎక్కి హైదరాబాద్ దిగుదాం, మనకు హైదరాబాద్ లో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు. ఏంటంటే అదొక తెలియదు, అదొక ఫీల్, అందరు ఎక్కుతున్నారు కింద నుంచి చూడటం విమానం. కానీ ఈ బిజినెస్ లో నువ్వు డిసైడ్ అయితే ₹1 ఖర్చు పెట్టకుండా ట్రావెల్ ఫండ్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో వెళ్ళి 5 స్టార్, 7 స్టార్, నాట్ 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ లో ఒక 5 days స్పెండ్ చేసే అవకాశం ఉంది. దీనికి నేను ఆల్రెడీ ముందు చూసా. బేల్దార్ మిస్ రంజిబాబు సారు ఆల్రెడీ 7 స్టార్ హోటల్లో 5 days ఉండి వచ్చాడు. ఈ రోజు ఆయన చెక్ 8,000. ఏం సార్ అంటే ఆయన అన్నాడు, నేను ఆ మీటింగ్ లో విన్నాను సార్, ఇదంతా కూడా ఎక్కడ విన్నానంటే గుంటూరు మీటింగ్ లో విన్నా సార్. నేను ఇంతకు ముందు ఉన్నప్పుడు బేల్దారి మేస్త్రిని నేను ఏడాళ్తాను అనుకున్నాను, అక్కడికి వెళ్ళినాక ఓహో జీవితాలు ఈ కూడా ఉంటాయా, నా జీవితంలో ఈ కూడా జరుగుతాయి అనిపించింది. ఫ్లైట్ లో వెళ్ళి 7 స్టార్ హోటల్స్ ఆ ఫుడ్ ఏంది ఇవన్నీ ఏంది అన్నాడు. అప్పుడు నాకు ఇంకొంచెం అనిపించింది, ఎస్ రైట్, నేను డిసైడ్ అయితే ఈ సిస్టమ్ ద్వారా నేనే కాదు నా ఫ్యామిలీని కూడా సంవత్సరానికి 3 ఇంటర్నేషనల్ ట్రిప్లు తీసుకెళ్లొచ్చు. ఇందులో మీరు గమనిస్తే తర్వాత యూట్యూబ్ లో కొట్టండి, జూమ్ అయిపోయిన తర్వాత, ద గ్రేట్ బీబీ మేడం, లెజెండరీ లీడర్, 2వ తరగతి చేసిన ఒక లీడరు, ఒక ఆయమ్మ, ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో సిస్టానికి అనుగుణంగా నడిస్తే గురువు గారు చెప్పిన మాటలు వింటే ఈ రోజు సంవత్సరానికి 3 ఇంటర్నేషనల్ ట్రిప్లు వెళ్తుంది సార్. నెలకి 4,95,000 తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ పని చేయాలి, ఇంకా జాబ్ ఆ క్లినిక్ అని పట్టుకోవాలా? జస్ట్ 3.5 4 సంవత్సరాలు ఇంప్రూవ్ చేసింది, 4.5 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సిస్టంలోకి వచ్చి, 4,95,000 ఏం చేసింది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా సిస్టమ్ ఏమైతే చదువుతుందో ఆ సిస్టాన్ని ఫాలో అవడం ద్వారా మేడం లైఫ్ మారింది. జ్యోతి మేడం ఎంబీఏ స్టూడెంట్, 2,30,000. డిగ్రీ స్టూడెంట్ మనీషా మేడం 1,05,000. మన్సూర్ బీటెక్ స్టూడెంట్ 1,10,000. మన గ్రేట్, మన ఆంధ్రాలో లెజెండరీ లీడర్ ఉన్నారు, రేపల్ సీన్ సార్, పెద్దలు చదువుకోవాలా, 4,70,000. ఇట్లా వీళ్ళందరూ నేను మీటింగ్ లో చూసినాక రైట్, ఇది నాకు రైట్ ప్లాట్ఫామ్ అనిపించి ఇవన్నీ కూడా నేను ఫాలో అవడం ద్వారా నా లైఫ్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను లీడర్స్. దయచేసి మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా వండర్ఫుల్ బిజినెస్. బట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఎంచుకునే కంపెనీ మంచిదా కాదా అది మనం చూస్ చేసుకోవాలి. ఒక 3 పాయింట్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటి ఆ 3 పాయింట్స్ అంటే, మీరు గమనిస్తే ఈ బిజినెస్ మీరు ఎవరైతే ఉన్నారో పర్సనల్ మీరు ఆలోచించండి, ఎవరితో పని లేదు. ఈ బిజినెస్ వాళ్ళకి ఏం జరుగుతుంది ఇక్కడ, మంచి పని మంచిదా కాదా, నువ్వు చేసే పని మంచిదా కాదా చూసుకో. నాకు మంచిది అనిపించింది. నాకు ఎందుకు మంచిది అనిపించింది అంటే, ఏం పని చేస్తున్నాను ఇక్కడ, నా ఇంట్లో వచ్చిన రిజల్ట్స్ ని షేర్ చేస్తున్నా. సో పని మంచిది, నాకు జరిగిన మేలుని జనానికి చెబుతాను, నీకు కూడా మేలు జరిగిద్దని, పని బాగుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ పని మంచిదే, ఈ పని నేను చేయగలనా లేదా, నువ్వు చేయగలవా లేదా, పక్కింటోడి సలహా, ఎదురింటోడి సలహా, ఎవరి సలహాలు వద్దు. నువ్వు వాడుకోమంది, వాడుకొని జెన్యున్ నువ్వు వాడుకొని ఉంటే ఆ వాడుకొని బాగుందనే విషయం జనానికి చెప్పటం. నువ్వు ఎందుకు చేయలేవు ఈ పని, ఖచ్చితంగా చేయొచ్చు. సో పని మంచిదే, నేను చేయగలను. మూడోది నేనేం చూసానంటే, ఈ పని నేను చేసుకుంటా పోతే సక్సెస్ అవుతానా లేదా, ఇందులో నా జీవితం మారిద్దా లేదు చూస్తే ఖచ్చితంగా మారుతుంది లీడర్స్. ఎందుకంటే ఈ పని ఆల్రెడీ చేసిన వ్యక్తి లైఫ్ మారింది, నా జీవితం కూడా మారుద్ది. ఇప్పుడు నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావు, ఫైనల్ గా మళ్ళీ చెబుతున్నాను, ఆ జాబ్ లో నువ్వు సెటిల్ అవుతా లేదు చూసుకోవాలంటే నీకన్నా ముందు 4 సంవత్సరాల ముందు ఆ జాబ్ చేసే వ్యక్తిని చూడండి. నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో ఆ జాబ్ లో నువ్వు ఉన్నావు కదా, నీకన్నా ముందు నీ సీనియర్ లైఫ్ మారిందో లేదు చూసుకో. అది గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఏదైనా కావచ్చు. అక్కడ లేదు కాబట్టి ఇక్కడ నేను గమనించినది, నాకన్నా ముందు 4 సంవత్సరాలు వచ్చిన లీడర్స్ అందరూ ఇందాక నేను చెప్పిన పేర్లు, వాళ్ళందరూ కూడా తన జీవితాన్ని మార్చుకున్నారు. నేను కూడా మార్చుకుంటున్నాను. నా రిక్వెస్ట్, చాలా మంది చాలా ఓపికగా నా యొక్క మాటలు విన్నందుకు థ్యాంక్ యూ. ఇందులో
ఏదన్నా ఎవరినన్నా హర్ట్ చేసి ఉన్నా, ఏదన్నా ఇబ్బంది కలిగించే పదాలు వాడినా దయచేసి మైండ్‌లో పెట్టుకోవద్దు. అయి పూర్తిగా పక్కన పెట్టండి. అటువంటివి ఉంటే నా మనస్ఫూర్తిగా నేను సారీ చెబుతున్నాను. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే, ఖచ్చితంగా దీంట్లో ఉపయోగపడే పాయింట్ ఒక్కటని నీకుంటది. ఆ పాయింట్ పట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇదే టయానికి నీకు చదువుతో పని లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా నువ్వు, నీ ఫ్యామిలీ, నీ జీవితం మారే అవకాశం ఉంది. కలిసి పని చేద్దాం. మనం అందరం గూడా ఒక మంచి ఏమంటారు మంచి టీమ్‌లో ఉన్నాము. దట్ టూ మంచి అసోసియేషన్. ఎంఎస్ఆర్ అసోసియేషన్. సో, ఈ విలువలు గనక మనం పాటిస్తూ ముందుకెళ్తాం. థాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్‌కి, ఎవరైతే హోస్ట్‌గా చేస్తున్న ప్రతి ఒక్క లీడర్‌కి నా స్పెషల్ థాంక్ యూ. ఇంతకన్నా ముందు నాకేదైతే బలమైందో నా టీము, నా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ద గ్రేట్ లెజెండరీ లీడర్స్ ప్రతి ఒక్కరికి ఈ రోజు నా టీమ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి గూడా హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నా అప్లైనర్, మై గ్రేట్ మెంటర్ సురేష్ సార్, బ్రహ్మేష్ సార్ వీళ్ళందరికి గూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ ఇంత క్లోజ్ చేస్తున్నాను. థాంక్ యూ ఆల్ లీడర్స్. థాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు అస్సలు కరెక్ట్‌గా 68 నిమిషాలు చాలా అద్భుతమైన సెషన్ అందించారు. అస్సలు ఎక్సలెంట్‌గా చెప్పారు. ఒక బలహీనులకి అండగా నిలిచారు మీరు. ఎవరైతే బలవంతులుగా ఉన్నారో బలహీనులుగా ఎవరైతే ఉన్నారో మీరు బలంగా ఉండి నాలాంటి బలహీనులకి చాలా అండగా నిలబడ్డారు. ఈ జూమ్ సెషన్ దాదాపు చాలా మందికి గూడా సెషన్ అందలేదు. చాలా మంది గూడా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యి సార్ మాకు జూమ్ యాడ్ అవ్వట్లేదు. ఏంది ఏమైనా ప్రాబ్లమ్ అని అడిగారు. ఈరోజు అద్భుతమైన సెషన్ అందించారు. చాలా మంది 6 గంటల నుంచే హ్యాండ్ రైజ్ చేశారు. ప్రతి ఒక్కరు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ మీ పర్మిషన్ చాలా థాంక్ యూ మంది కోడి సార్. హ్యాండ్ రైజ్ పర్మిషన్ ఏం చేశారు. లేదు. పర్మిషన్ లేదు సార్. ఖచ్చితంగా ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. థాంక్ యూ లీడర్స్. నా రిక్వెస్ట్ మళ్ళీ ప్రతిసారి నేను చెప్పే మాట ఎందుకంటే సమయం చాలా విలువైంది కాబట్టి మీకు కనెక్ట్ అయిన పాయింట్ మాత్రమే చెప్పండి. ఎందుకంటే మళ్ళీ చెబుతున్నా మనకు తెలియకుండానే మనం ఎక్సైట్‌మెంట్‌లో చెప్తుంటాం కాబట్టి అందరికి అవకాశం ఇద్దాం. అదొక్కటి ఆలోచించి సమయం చాలా విలువైంది. ఇక్కడున్న ప్రతి ఒక్క టైం మనకు అవసరం కాబట్టి జస్ట్ మీకు ఏ పాయింట్ ఒక పాయింట్ చెప్పండి. అన్ని పాయింట్లు కూడా ఉపయోగం లేదు సార్. మనం ఇక్కడ చెప్పడం ద్వారా ఉపయోగం నీ పాయింట్ పర్సనల్ నా లైఫ్‌లో ఇదిగో ఇది కనెక్ట్ అయింది. దీన్ని చేంజ్ చేసుకుంటున్నాను. దీన్ని బట్టి సక్సెస్ అవుతుంది. సింపుల్ థింగ్ ఓకేనా? థాంక్ యూ కోటి సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు లీడర్స్. అందరూ కూడా పాత లీడర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. వెంకటేశ్వర్లు సార్ గొల్ల సార్ హ్యాండ్ రైజ్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెంకటేశ్వర్లు సార్ గొల్ల. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఇంతకుముందు మార్కెటింగ్ చేసేవాడిని. ఇవాళ మీ జూమ్ మీటింగ్ వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ కి తేడా తెలుసుకున్నాను సార్. బాగా పాయింట్ నేను ముందుకెళ్తాను సార్. థాంక్ యూ వెంకటేష్ సార్. మంచి లీడర్ మీరు ముందుకెళ్ళాలి. సార్ థాంక్ యూ. కోటి సార్. థాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. కోటి సార్, సురేష్ సార్ ఉన్నారు. వసంత మహారాజ్ సార్ వెయిట్ కొంచెం ఉన్నారా సార్? సురేష్ సార్ ఉన్నారు. సార్కి ఇవన్నీ ఎవరా గ్రేట్ మెంటర్, మై అప్లైనర్. ఈ బిజినెస్ లో నేను ముందుకెళ్ళటానికి సార్ స్టిక్ అని నిలబడటానికి ఒకసారి సురేష్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే మాట్లాడండి. ఇన్వైట్ చేయండి సార్. సురేష్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సూపర్. అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఒకసారి మ్యూట్ లో ఉండి ఒకసారి మాట్లాడండి సురేష్ సార్, మా మెంటర్ కొండెపి. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. గ్రేట్ సెషన్. మళ్ళీ నా మాటలు నేను విన్నాను పొద్దున్నే. థ్యాంక్ యూ సార్. అంతా మీ ట్రైనింగ్, మీరు చెప్పినటువంటి అడుగుజాలు నడవటం వల్లే ఈ సక్సెస్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్, టైం చాలా తక్కువ ఉంది. దాన్ని మనం విలువ ఇవ్వాలి. ఆనంద్ సార్ చెప్పినట్టుగా చాలా గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కొండేపి టీంలో. ఆనంద్ సార్కి 3 LOB, రవి సార్ 3 LOB. సో చాలా మంది, సాయన్ సార్కి 2 LOB, ప్రసాద్ సార్కి 2. సో మేబీ దినేష్ సార్కి కూడా నెక్స్ట్ మంత్ ఇంకొక 2 LOBలు యాడ్ అవబోతున్నాయి. సో చాలా మంది చాలా దగ్గరగా వస్తున్నాయి. కోటి సార్కి 2 LOBలు, రైట్, హైమ మేడం 2 LOBలు. చాలా స్పీడ్ గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో కొండేపి టీంలో చాలా గొప్పగా వర్క్ జరుగుతుంది. అందుకని చాలా తక్కువ టైం ఉంది. 1 or 2 words ఓకేనా? ఎవరైనా కానీ 1 or 2 words
ఎస్ దుర్గా మేడం ఎస్ సార్ మేడం గారికి నాకు కోస్ట్ ఇవ్వాలి. మీకు కో హోస్ట్ ఇచ్చున్నారా? దినేష్ సార్ సార్ కో హోస్ట్ ఇవ్వండి. మేడం దుర్గా మేడం చెప్పండి. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్ అమ్మా చెప్పు తల్లి చెప్పు తల్లి. ఫోర్ మీటింగ్ మీ మాటల ద్వారాగానే నేను చాలా మారాను సార్. అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. ఈ రోజు ఆనంద్ సార్ చెప్పిన పాయింట్లో అన్ని కనెక్ట్ అయినాయి సార్. కాకపోతే ఈ బిజినెస్ నేను చేస్తానా లేదా అనేది చాలా కనెక్ట్ అయ్యాను సార్ నేను. అట్లానే ఆనంద్ సార్కి, హరి సార్కి, కోటి సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉండాలి సార్. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు వచ్చి చెప్పబట్టి చేరాను సార్ నేను. థ్యాంక్ యూ. అట్లానే ఈ నాకు అంతకుముందు ఇదంతా ఏం తెలియదు సార్. ఓన్లీ మీరు ప్రొడక్ట్ వాడండి అన్నారు, వాడాను. ఇట్లా థ్యాంక్ యూ. ఫ్లోర్ మీటింగ్ మీ మీటింగ్ కి వెళ్తా దీంట్లో జీవితం ఉంది అనేది నాకు బాగా అర్థమైంది సార్. ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ టీమ్ లో చాలా మార్పులు వస్తున్నాయి, మీరు గమనించాలి. చాలా మంది అప్డేట్ అవుతున్నారు. కోటి సారు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అర్థమైందా అనుకుంటున్నావా, ఈ రెండింటికి తేడా ఉంది తల్లి. సో మనకి బిజినెస్ అర్థమైతే మీ కింద లీడర్స్ వచ్చి ఉండాలి. బిజినెస్ అర్థం కాకపోతే కొంచెం స్లోగా వస్తారు. సో ఎక్కడ ఇంకేమైనా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదివరకు కోటి సార్ ఎప్పుడు వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు మాట్లాడితే అప్లైనర్ డౌన్ లైనర్ అంటే మార్పు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇందులో బిజినెస్ నడవాలి అంటే అప్లైనర్ డౌన్ లైనర్. అప్లైనర్ ఎంత రెస్పెక్ట్ ఇస్తామో కింద డౌన్ లైనర్ కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆనంద్ సార్ చెప్పాడు కదా, నా కుటుంబం కంటే నేను డౌన్ లైనర్ ఇష్టపడతాను సార్ అన్నాడు. విన్నారా మీరు? అవును సార్. అట్లా అంత ఆ మార్పులు రావాలి. మనల్ని మనం తగ్గించుకొని కింద డౌన్ లైనర్ కి ఒక మెట్టు. కోటి సార్ నా జీవితంలో చూడాల, ఎప్పుడన్నా పొగుడుతుడు ఏమైనా చూస్తా ఉన్నా. ఈ మధ్య అసలు మామూలుగా లేదు ఆ ట్రాన్స్ఫర్మేషన్. నాకు చాలా హ్యాపీ అనిపించింది, పర్టికులర్ గా కోటి సార్ విషయంలో. ఆనంద్ సార్ ఎప్పటి నుంచో పడితే పాపం ఈ మార్పు కోసం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ప్రతి లీడర్ కూడా, ప్రసాద్ సార్ కూడా ఈ మధ్య చాలా బాగా రిసీవ్ చేసుకున్నప్పుడు ఏదేదో ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళమి, ఇప్పుడు ఈ మధ్య పక్క ఉన్న లీడర్ గురించి చెప్పడం. ఎస్, దట్ ఈస్ ద గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్. మన కింద లీడర్స్ చెప్పమ్మా. అట్లానే ఈ నా టీమ్ లోకి వచ్చిన శివ సార్కి, లక్ష్మి మేడం, ఇట్లా చాలా మంది పేరు వంతుని చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు సార్. అవునమ్మా, ఇప్పుడు చెప్పుకున్నా పర్లేదు. ఈసారి ఎప్పుడన్నా వాళ్ళు రావటం చాలా అదృష్టంగా ఉంది సార్. నా లైఫ్ లో ఎప్పుడు గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఆనంద్ సార్ చెప్పిన పాయింట్లు మొత్తం చాలా కనెక్ట్ అయినాయి సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అట్లనే మీ మీటింగ్ కి వచ్చే నేను మారాను సార్. థ్యాంక్ యూ తల్లి, ఇంకా మార్పు రావాలి, అది ఓకే తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. అనుష మేడం స్పీడ్ గా. ఎస్ అనుష మేడం. నెక్స్ట్ లలిత మేడం అన్మ్యూట్ ఇచ్చాను సార్. అనుష మేడం ఎస్. నెక్స్ట్ మేడం గారు బిజీగా ఉంటున్నారు. మల్లికార్జున సార్, చల్లా మల్లికార్జున సార్. ఓకే సార్. చల్లా మల్లికార్జున సార్. సార్కి ఆప్షన్ ఇవ్వండి సార్. దినేష్ సార్ సార్కి కో హోస్ట్ ఇవ్వండి. సురేష్ సార్కి నేను ఇస్తాను. దినేష్ సార్ నాకు ఇచ్చేసేయండి. సార్ సురేష్ సార్, ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఈ రోజు గైడ్ లైన్స్ గురించి అసలు సైదుల్ సార్ తర్వాత నాకు క్లారిటీగా అర్థమైంది సార్. పోతే న్యూస్ ఆండ్రాయిడ్ చేశారు సార్, నాకు ఎగ్జైట్మెంట్ గా ఉంది. అసలు ఒక్క హోమ్ మీటింగ్ కూడా లేకుండా జూమ్ లో కనెక్ట్ అయ్యి టీం నడుపుతున్నారు సార్. ఉదయగిరి సుధాకర్ సార్. సుధాకర్ సార్ నాకు గ్రేట్ లీడర్. ముందర తను మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ. పిలుస్తాను సార్. థ్యాంక్ యూ. ఉదయగిరి సుధాకర్ సార్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ. ఒకసారి సార్ తో మాట్లాడిద్దాం. వసంతరాజ్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఇచ్చారా? సుధాకర్ సార్ మాట్లాడండి సార్. నమస్తే అండి సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి.
మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ బాగా కనెక్ట్ అయింది సార్. ఓకే సార్ ఓకే హలో సార్, నేను చెప్పండి సార్ అలా చెప్పండి. నా పేరు సుధాకర్ సార్, ఉదయగిరి సల్లా మల్లికార్జున సార్ టీం సార్. ఓకే మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ బాగా కనెక్ట్ అయింది సార్. ఆనంద్ సార్ చెప్పింది నేను నిలబడి చేయాలనుకుని నిర్ణయం తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సుధాకర్ సార్. వెల్కమ్ టు ఓకే జూమ్ అండ్ కంగ్రాచులేషన్స్. సార్. థ్యాంక్ యూ. సార్ నెక్స్ట్ సార్ అనుష్ మేడం అడ్మిట్ అవ్వలేదు సార్, ఒకసారి అడ్మిట్ ఇచ్చాను. అనూష్ ఇచ్చారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పిన పాయింట్ ప్రతి ఒక్కటి అసలు చాలా క్లారిటీగా చెప్పారు. అసలు వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి, వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి, చాలా బాగా చెప్పారు సార్. నాకు బాగా పర్సనల్ గా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, ఈ పని నేను చేస్తాను సక్సెస్ అవుతారన్నారు కదా సార్. ఖచ్చితంగా నేను ఈ పని చేస్తాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను సార్. మళ్ళా వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది అని వాటి గురించి చాలా బాగా చెప్పారు. రూపాయి పెట్టుబడి ఉండదు అని అన్ని ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఈ పాయింట్లు పట్టుకొని నేను ఖచ్చితంగా దీంట్లో కనెక్ట్ అవుతాను. ఇలాగే ముందుకు వెళ్తూ నా టీమును కూడా రన్ చేసుకుంటూ ముందుకు వెళ్తానని చాలా బాగా అనుకుంటూ కోరుకుంటున్నాను సార్. రేపు డిసెంబర్ కి మీరైతే ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ నా గోల్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ రీచ్ అయితే నా గోల్ రీచ్ అయినట్టు మీ గోల్ మీద ఫోకస్ చేస్తాను. మీరు కూడా సిస్టమ్ దగ్గర వెళ్తారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వసంత్ మహారాజ్ సార్. హోస్టింగ్ ఎవరి దగ్గర ఉంది? దినేష్ సార్ లేడా లైన్ లో? ఒకసారి దినేష్ సార్ కాల్ చేయండి తనకి. వసంత మహారాజ్ కి అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఓకే గుడ్ ఓకే మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆనంద్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ అన్ని పాయింట్లు చాలా బాగున్నాయి సార్. ఇందులో 2 పాయింట్లు చెప్తాను. ఒకటే దారిలో ఉంటున్నాం కానీ అక్కడ డబ్బు లేదు అంటే నార్మల్ టైంలో, కానీ ఇక్కడ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి నాకు చాలా క్లారిటీగా అర్థమైంది సార్. ఇందులో నేను కంటిన్యూ అవుతూ ఇంకా చాలా మందికి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను సార్ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శివరాం ప్రసాద్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఓకే శివరాం ప్రసాద్ సార్, నేను చెప్పిన వాళ్ళకి అనుకోండి సార్. ఓకే ఓకే సార్. ఓకే మాట్లాడండి. శివరాం ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ టీంని ఒక ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఎలా ప్రేమించాలో మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఇది ఫాలో అవుతాం సార్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ శివరాం ప్రసాద్ సార్, గుర్తుపెట్టుకోండి. మన ఈ బిజినెస్ మనకు కష్టమే అనిపిస్తుంది. ఎక్కడ చెప్పమంటారా? పైన వాళ్ళ కాడికి పోయేకి రెస్పెక్ట్ వచ్చేస్తుంది, ఇష్టం వచ్చేస్తుంది. ఎందుకంటే మేము సక్సెస్ అయి ఉన్నాం కాబట్టి. అదే ప్రేమ అదే ఎఫెక్షన్ కింద వాళ్ళ మేము చూపిస్తే పీవీలు వస్తాయి. పైన వాళ్ళ మేము చూపిస్తే మీటింగ్లు వస్తాయి, కింద వాళ్ళ మేము చూపిస్తే పీవీలు వస్తాయి. రెండు ఇంపార్టెంట్ సార్. రెండు చాలా నా అంచనా చెప్పమంటారా? పైకి కొద్దిగా మీటర్ తగ్గినా పర్వాలా, మీటర్ కొద్దిగా పైకి తగ్గినా పర్వాలా, కొంచెం ఖచ్చితంగా ఉండాలి. 100% ఉండాలా. 100%. ఇప్పుడు ఇందాక చూడు ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు గమనించండి, మనతో పాటు తిరగాలన్నా మనతో పాటు తినాలన్నా వాళ్ళ ఫ్యామిలీ కంటే మనతో ఎక్కువ గడుపుతాడు. అనయ్య నువ్వు తినండి, అనయ్య సురేష్ సార్ ఒక కన్న బిడ్డను ఎట్ట చూసుకుంటాడో ఎంఎస్ఆర్ గారు తన పక్క ఉన్న వాళ్ళు అంత బాగా చూస్తాడు. కాబట్టి కుప్పలు తెప్పలు ఎక్కడికి పోయినా ఆయన వెనక జనం. అవును సార్. మన వెనక రావాలంటే మన కింద వాళ్ళు మనతో ఉన్నప్పుడు అదే ఎఫెక్షన్ అదే ప్రేమ మనం చూపించగలిగితే సేమ్. కానీ జరుగుతుంది ఏంటంటే చప్పట్లు కొడుతున్నారు, ఎంఎస్ఆర్ గారి మీటింగ్లకు పోయి ఇంటికి వస్తున్నాం, మన కింద మన ఈగో బయటకు వస్తుంది. నేను చెప్పినట్టు వినలేదు, నేను చెప్పినట్టు రాలేదు, వాళ్ళు ఎట్ట గెలుస్తారు, నీకు ఎన్నిసార్లు చెప్పినాను అంటే వాళ్ళకి తెలియకుండానే మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది వాళ్ళ దగ్గర. అవునవును సార్. 100%. ఎస్ సూపర్ పాయింట్ శివరాం ప్రసాద్ సార్. ఆనంద్ సార్ ఏ విధంగా అయితే చెప్పాడో, ఇప్పుడు నన్ను చూస్తే ఇప్పుడు ఆనంద్ సార్ చెప్పే ఎప్పుడు కూడా మేము ఇంట్లో ఆనందముల్లా ఉంటాం. ఓకే సార్. పార్టీ ఫీలింగ్ గాని, ఒక క్యాస్ట్ ఫీలింగ్ గాని, ఒకటి వాళ్ళు ఇట్టని కానీ వీళ్ళట్ట ఇంతవరకు
నిన్న మాధవనాయుడు సారు ఆనంద్ సార్ నిన్న చెప్పడం మర్చిపోయాను. సార్ నిన్న కందుకూరు మీటింగ్ చూసి బిత్తరపోయాడు మాధవనాయుడు సార్. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. మామూలుగా టీముల్లో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. టీముల్లో ఒక లైన్ వచ్చాక రెండో లైను అసలు ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయంటే చాలా టీములో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే 4 లెగ్గులు ఉన్నాయి. మనం నిన్న ప్రసాద్ ఫోరం టీ పోయినప్పుడు నా 4వ లెగ్ లేదు, 3 లెగ్గులు ఉన్నాయి ఆడ. అసలు మీ లెగ్గు, దినేష్ సార్ లెగ్గు, ప్రసాద్ సార్ లెగ్గు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంది ఒక ఇంట్లో అన్నదమ్ముల్లాగా వీళ్ళింటికాడ చేస్తే అందరూ ఆడవాళ్ళందరూ రావటం ఏంది, ఫ్యామిలీలు అందరూ రావటం ఏంది, అసలు ఈ యూనిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. మాధవనాయుడు సార్ చెప్పి ఆయనకి. అవును సార్, ఖచ్చితంగా మనసులో ఏదన్నా ఉంది అని అంటే ఇది బయటపడి ఉంది, ఆ తర్వాత ముందుకు పోవాలి. అందుకని మనసులో క్లియర్ చేసుకొని మన మైండ్ సెట్ మార్చుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ సింపుల్. అది మార్చుకోవాలంటే జనం ఇదైతే ఆశ్చర్యపోయారు సార్ వాళ్ళు. మాధవనాయుడు సార్ అంటున్నాడు, ఎట్లా సార్ 3 టీంలు అసలు ఒక చోట మేము ఒక చోటకి ఎంఎస్ఆర్ గారు రెండో చోట పొలు కొరుకుతున్నారు ఒక లైన్కి పోతే. అట్లాంటిది 3 లైన్లు కూర్చోబెట్టుకున్నారు, 3 లైన్లు ఫ్యామిలీస్ వచ్చారు. నిజంగా యూనిటీకి గ్రేట్ సార్ అంటున్నాడు. అంటే పక్క టీంలు మనం అంటే గర్వంగా ఫీల్ అయ్యే విధంగా మనం అందరం చేస్తున్నాం. అందుకే అప్లైనర్లు అంత మంచి అప్లైనర్ ఉన్నారు శివరాం ప్రసాద్ సార్ మీకు దగ్గరలో. ఇప్పుడు మా ప్రసాద్ సార్ కానీ, శోభక్క దినేష్ కానీ, లేకపోతే ఆనంద్ సార్ వాళ్ళు, రవి సార్ వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఉంటారంటే అంత ఆప్యాయంగా ఉన్నారు. మీరు అది కిందకి పాస్ చేయాలా. సింపుల్ బిజినెస్ కాపీ పేస్ట్. కొత్తగా మీరు చేసేది ఏం లేదు. మన కుటుంబ సభ్యుల్లాగా మనకు భావిస్తే అన్ని తారతమ్యాలు వదిలేసి జీవితంలో మేము వదిలిపెట్టరోళ్ళు. మన కోపాలు, మన ద్వేషాలు, మన పర్సనల్ గా పెట్టుకుని వాళ్ళ మీద రుద్దామనుకో ఎప్పుడొకప్పుడు జంపు అవుతారు వాళ్ళు. ఖచ్చితంగా సార్, ద్వేషంతో ఏది సాధించలేము సార్, ప్రేమతో ఏదైనా సాధించం. అవునవును. థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. వింజమూరు గ్రేట్ అవకాశం. ఓకేనా, గొప్పగా జరగబోతుంది. పెద్ద పెద్ద ఆదివారం ఇచ్చే అందులో. ఓకేనా, కొంచెం గట్టిగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎస్ రామా శ్రీను నాయక్ గారు, ఎస్ ఒకసారి మాట్లాడండి. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు లీడర్స్. పాత వాళ్ళు ఏమనుకోవద్దు, కొత్త వాళ్ళకి ఇద్దాం. కోటి సార్ ఇచ్చారా? ఎవరు సార్? నేను ఇస్తాను. ఒక జాలయ్య గారికి ఇవ్వండి. ఓకే, అన్మిట్ ఇచ్చాను. జాలయ్య గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్, ఆనంద్ సార్ అండ్ కోటి ఆనంద్ సార్. కాబోయే సిల్వర్ డైరెక్టర్ జాలయ్య గారికి వెల్కమ్. థ్యాంక్ యూ. ఒక 5 పాయింట్లు పట్టుకున్నాను దీనిలో. నేను కొంచెం వెస్టేజ్ లో 1 lakh అబోవ్ ఉన్న వారితో ఫ్రెండ్షిప్ గాని చేస్తే మన మైండ్ సెట్ పూర్తిగా మారుతుందన్న విషయం మరలా గుర్తు చేసుకుంటున్నాను సార్ దీన్ని. తర్వాత ఈ వెస్టేజ్ లో చాలా మంది సేల్ చేస్తున్నారు షేర్ చేయకుండా అనే పాయింట్. ఖచ్చితంగా మనం ప్రతి ప్రోడక్ట్ మనకు అవసరమని వాడుకొని దాన్ని షేర్ చేస్తే ఐడియాలు ఎందుకు రావు, సిఎన్సీలు ఎందుకు రావు అనేది చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఏమీ తెలియని వారు ఫేక్ అన్న వారికి దూరంగా ఉంటే టైం కలిసి వస్తుంది. ముందు ఉచిత సలహాలు ఇచ్చేవారికి దూరంగా ఉంటే మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటుందనే విషయం కూడా బాగా టచ్ అయింది సార్. చివరిగా పిల్లలకు తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లిదండ్రులకు కొడుకుగా ఉన్నాననే ధైర్యంతో హాయిగా గుండె మీద చేయి వేసుకొని నిద్రపోతున్నారు అంటే నేను ఉన్నాననే ధైర్యంతో కదా. ఒకవేళ నేను లేకపోతే అదే ధైర్యంతో ఆ ఫ్యామిలీ అలా భరోసాగా నిద్రపోవాలి అంటే మనం నెలకి 1 లక్ష రూపాయలైన మినిమం తీసుకునేదాకా నిద్రపోకుండా కష్టపడితేనే తప్ప సాధించలేము అనేది నాకు చాలా చాలా బాగా టచ్ అయింది సార్. అలాగే పక్కింటి వాళ్ళు ఏం చెప్పారు, ఎదురింటి వాళ్ళు ఏం చెప్పారు, వాడు ఏం చెప్పాడు, వీడేం చెప్పాడు, ఇవన్నీ పట్టించుకొని బుర్ర పాడు చేసుకునే కన్నా మనం ఏం చేయాలి అనేది నీవు కానీ డిసైడ్ అయితే కీకారణ్యంలో కూడా దోవ కనపడుద్ది అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య.
థ్యాంక్ యూ థ్యాంక్ జాలయ్య యూ గారు. మీరు సిల్వర్ డైరెక్టర్ అవబోతున్నారు ఈ నెలలో. థ్యాంక్ యూ. సో పమిడి వెంకటేశ్వరమ్మ, ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఎస్, ఇచ్చారా సార్ ఆనంద్ సార్? ఇచ్చాను సార్, ఇచ్చాను. మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. వెంకటేశ్వరం నాకేం డిస్ప్లే, ఒక్క నిమిషం సార్. ఎస్, ఇచ్చాను సార్. వెంకటేశ్వరమ్మ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్. ఓకే, మేబీ అర్థం కాదు. అవంతి మాట్లాడండి మేడం. సార్ అయింది అమ్మా, చెప్పండి. నమస్తే సార్. ఆనంద్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది, అన్ని బాగా కనెక్ట్ అయినాయి నాకు. థ్యాంక్ యూ మేడం. ఎట్లాగా చెయ్యాలి, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనుకుంటున్నాను. మీ ద్వారా బాగా క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం గారు ఫస్ట్ డేనే సిఎన్సి ఆనంద్ సార్. చాలా సూపర్. మనం ఏది చెప్తే అది ఈ మీటింగ్ రావాలి మేడం అంటే ఈ మీటింగ్ కి ఫస్ట్ డేనే సిఎన్సి అంటే సిఎన్సి అంతే. చాలా బాగా చేస్తున్నారు. మొత్తం సురేష్ అనే సారే నాకు మోటివేషన్ మొత్తం. సూపర్ మేడం. మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మేడం. ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవ్వడం కాదు, అయితే సార్ చెప్పినట్టు చేస్తే ఆటోమేటిక్ సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక నుంచి బాగా ఆర్ట్ఫుల్ గా చేద్దామని నిర్ణయించుకుంటున్నాను సార్. మీ మాటలు బాగా ఇవాళ మోటివేషన్ అయినవి. సూపర్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి. థ్యాంక్ యూ. ఇట్లా దేరుగా వెళ్తా ఉంటే ఒక్కొక్కటి స్టెప్ పడతా ఉంటది. థ్యాంక్ యూ. నెక్స్ట్ అవంతి మేడం కర్వాది. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సూపర్ గా చెప్పారు సార్. మన బిజినెస్ సేల్ చేసేది కాదు, షేర్ చేసేది అని చెప్పారు కదా, ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. నిజంగానే అందరూ ఈ సేల్ చేయాలి, అమ్మాలి అట్లా అనుకుంటున్నారు కాదు సార్. మనం వాడుకొని అది షేర్ చేయటమే కదా సార్. నాకు అది బాగా పాయింట్ నచ్చింది సార్. మీరు కానీ, రవి సార్ కానీ, సురేష్ సార్ కానీ మమ్మల్ని ఒక బంధువుల్లాగా, ఆత్మీయుల్లాగా, ఇంట్లో సొంత మనుషుల్లాగా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లాగా బాగా చూస్తారు సార్. నాకు అది చాలా బాగా నచ్చింది ఆనంద్ సార్. ఇలాగే మీరు, సురేష్ సార్, రవి సార్ ఇంకో 10 మందికి ఇట్లాగే చెప్పి అందరిని మంచి మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మేడం, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మీలో, మంచి వాయిస్ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా మంచిగా ఇంట్లో మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో దానికి మేము కూడా 100% సపోర్ట్ చేస్తాం. అందరం కలిసి సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ అవంతి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అదే ఇప్పుడు మీరు అన్నది ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అదే ప్రేమ, అదే ఆప్యాయత మనం మన కింద వాళ్ళతో చూపిస్తున్నామా లేదా? సింపుల్ అమ్మా. బిజినెస్ నీ ఎంత పడాలి అంటే ఎప్పటికప్పుడు క్లియర్ గా ఏ డౌన్ లైనర్ మీద నీ కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, పగ ఉండకూడదు. అర్థమైందా? ఎప్పటికప్పుడు ఏదైనా జరిగినా అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి ఫ్రెష్ గా మాట్లాడాలి. మనకు తెలియకుండా ఏం జరుగుతుంది అంటే మరి చిన్నప్పటి నుంచి ఒకరి మీద ఏదైనా పెట్టుకుంటే అది కంటిన్యూ అవుతా ఉంటది అనమాట. మీకు తెలియదు అది లోపల ఉందని. నువ్వు కంట్రోల్ చేద్దామని చూస్తుంటావు, అది బయటకు వస్తా ఉంటది. బయటకు వస్తున్న సంగతి నీకు తెలియదు. ఈ బిజినెస్ ఫస్ట్ మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని కింద వాళ్ళతో ఎప్పటికప్పుడు క్లియర్ గా ప్యూరిటీగా ఉండాలి. ఆనంద్ సార్ బాగా చెప్పారు సార్, దాని గురించి నాకు బాగా అర్థమైంది. నా బాధ ఏంటంటే ఆనంద్ సార్ చెప్పాడు, ఎక్సలెంట్. ఆనంద్ సార్ మారాడు, చెక్ వచ్చింది. అవి మీరు పాటిస్తే మీకు చెక్ వచ్చింది. ఆనంద్ సార్ జన్మ ధన్యం అయిపోద్ది. ఓకే సార్, ఓకే, ఖచ్చితంగా సార్. నా బాధ ఏంటంటే మీటింగ్కి వెళ్ళి చప్పట్లు కొడుతున్నాము, అవి కిందకి పాటించకపోతున్న వాళ్ళకి కొంచెం స్లో అవుతుంది మనసు. చాలా మంది సక్సెస్. అవును సార్. ఓకేనా? మా ప్రయత్నం వల్ల ఒకటి ఆనంద్ సార్ది కానీ మాది కానీ ఇది ఎంతవరకు కనెక్ట్ అయింది, ఎంతవరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మెయిన్. అవును సార్, చాలా వరకు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం సార్. మేము బయట వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి ఏంటని మీటింగ్స్ కి వచ్చినందువల్ల తెలుసుకున్నాం సార్. లేకపోతే అంతకుముందు మనం వీళ్ళతో ఏం మాట్లాడతాంలే, వీళ్ళతో మనకేం పనిలే, అట్లా మైండ్ సెట్ లో ఉండేవాళ్ళు. సూపర్. నిజంగా రవి సార్ గాని, మీరు గాని, ఆనంద్ సార్ గాని, మేము ఎవరమో తెలియపోయినా కూడా
మీరు సొంత బంధువులాగా అట్లా బిహేవ్ చేయటం మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాం సార్ మేము. అవును, ఖచ్చితంగా అమ్మా. మారాలి, మార్పు రావాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పెండెం రమేష్ సార్. ఎస్. పెండెం రమేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, మాట్లాడండి. నా పేరు రమేష్ అండి, మంగళగిరి నుంచి అరవి సార్ టీము. నిన్న వచ్చారు కదా సార్? వచ్చాను సార్. ఓకే, చెప్పండి. చాలా బాగుంది సార్ మీరు చెప్పింది. ప్రతి మాట నాకు మైండ్లో కనెక్ట్ అయింది. అయితే ఇది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని కూడా బాగా తెలుసుకున్నాను. అయితే ఎదుటి వాళ్ళతో ఏమి చెప్పాలి, ఆనంద్ సార్ కానీ ఎవరు చాలా బాగా చెప్పారు. మీరు కూడా మనం భోజనం చేస్తున్నప్పుడు బాగా చెప్పారు మాకు. అవి బాగా గుర్తుంచుకున్నాను. అందుకని నేను ఆండ్రాయిడ్ చేశానండి. థ్యాంక్ యూ. రేపు గుంటూరు వస్తుంది సార్ మీటింగ్. గుంటూరు డేట్ ఇచ్చాను, ఆ రోజు గట్టిగా ప్రమోట్ చేస్తుంది. ఓకే సార్. ఓకేనా? పోస్టర్ గ్రూప్ లో ఉంచండి. గుంటూరుకి బాగా మంగళగిరి నుంచి టీం ప్రమోట్ చేసుకోండి. ఓకే సార్. గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో జగదీశ్వరి మేడం గారు. ఎస్, ఎం జగదీశ్వరి మేడం. సార్ కొత్త వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, టైం ఎక్కువ లేదు ప్లీజ్. జగదీశ్వరి మేడం.